నా పేరు భాను. I got selected as deputy collector and got secured 5th rank in APPSC. సో ఇది టూ వే ఇంటరాక్షన్ అయితే బాగుంటుందని నా ఫీలింగ్ అనమాట. ఎందుకంటే యాజ్ వీఆర్ సో లెస్ నెంబర్ ఆఫ్ పీపుల్, సో టూ వే ఇంటరాక్షన్ అయితే ఇట్ వుడ్ బి మోర్ బెటర్ అనమాట. సో మీరు ఏకన్నా డౌట్స్ ఉంటే యూ కెన్ ఆస్క్ మీ. అంటే ఐ వాజ్ నాట్ దట్ మచ్ మెచ్యూర్డ్, అంటే ఐ వాజ్ మై ఏజ్ జస్ట్ 23 అనమాట. సో ఇట్ మైట్ బీ ఏమంటారు దాన్ని, నేనే మీకు క్లాస్ చెప్తే ఎట్లా ఉంటుందంటే బాగోదు. కాబట్టి సో ఇఫ్ ఇట్ వాజ్ ఎ టూ వే ఇంటరాక్షన్ it would be better అని నా ఒపీనియన్ అనమాట. సో ఇఫ్ యూ ఆర్ హ్యావింగ్ ఎనీ డౌట్స్ ప్లీజ్ లెట్ మీ నో సో దట్ యూ కెన్ కంటిన్యూ దీస్ థింగ్స్. వాయిస్ వినపడట్లేదు. ఇప్పుడు వినపడట్లేదు. హలో. సో టూ వే ఇంటరాక్షన్ అయితే బాగుంటుందని నా ఫీలింగ్ అనమాట. సో ఏమైనా డౌట్స్ ఉంటే చెప్పండి, వీ కెన్, అంటే నాకు తెలిసినంత మేరకు నా సాయశక్తుల ప్రయత్నించి అవి కొన్ని సార్ట్అవుట్ చేసుకుందాం. సో ప్రిపరేషన్ సార్ చెప్పినట్టుగానే ప్రిలిమ్స్లో 2 పేపర్లు ఉంటాయి, మెయిన్స్లో 5 పేపర్స్ ఉంటాయి అన్న కామన్ డిస్కషన్లో కాకుండా సో వాట్ వర్క్డ్ మీ అవుట్ అనేది చెప్తాను ఫస్ట్. ఇఫ్ ఎట్ ఆల్ ది స్ట్రాటజీ మీకు ఒక హైపోథెటికల్గా మిమ్మల్ని నేను నా షూస్లో వేసుకుని చూసుకుంటుంటే మీకు ఓకే అనిపిస్తే యూ కెన్ ఫాలో ఇట్, బట్ ఇట్ మైట్ బి రిస్కీ అనమాట. దోస్ హు ఆర్ హ్యావింగ్ ది మ్యాథ్స్ బ్యాక్గ్రౌండ్ ఉంటే వాళ్ళకి ఈ స్ట్రాటజీ వర్కౌట్ అవుతుందని నా ఫీలింగ్ అనమాట. సో ఒకసారి ఐ విల్ ఎక్స్ప్లెయిన్ యూ థింగ్స్. ఇట్లుంటుంది కదా, ఎందుకు మ్యాథ్స్ బ్యాక్గ్రౌండ్ అని అంటే రెండింటికి కలిపి వీ హ్యావ్ టు స్కోర్ అరౌండ్ 120 అవుట్ ఆఫ్ 240. ఇది మ్యాజికల్ ఫిగర్. లాస్ట్ టైం ఈ ఫిగర్ డిస్టర్బ్ అయిందన్నమాట. లాస్ట్ టైం ఐ గెస్ ద కట్ ఆఫ్ వాజ్ అరౌండ్ 65 ఆర్ సంథింగ్ లైక్ దట్. ఎందుకు డిస్టర్బ్ అయిందంటే 1:12 తీసుకునే దగ్గర 1:58 తీసుకున్నారు కాబట్టి. సో ఐ వాజ్ నాట్ స్కోరింగ్ అరౌండ్ 120 బట్ 97 వచ్చిందన్నమాట. ఐ థాట్ ఇట్ వాజ్ నాట్ ఏ గుడ్ స్కోర్ అండ్ హ్యాడ్ బీన్ టు ఢిల్లీ. వెళ్ళిపోయిన తర్వాత ఏమర్థమైందంటే దే ఆర్ టేకింగ్ 1:58 తీసుకుంటున్నారు కాబట్టి ఐ వాజ్ ఇన్, అంతే తప్పితే మనం ఏదో వచ్చేసిందంటే ఇట్ వాజ్ ప్యూర్లీ లక్ ఫ్యాక్టర్ దట్ ఐ గాట్ అనమాట. సో దీంట్లో కూడా ఈ 120 ఎట్లా రావాలి అనేది వీ ప్లాన్ సంథింగ్ బిఫోర్. ఇన్ సెప్టెంబర్లో నోటిఫికేషన్ వచ్చినప్పుడు వీ ప్లాన్ సంథింగ్ అనమాట. ఈ 120 ఎట్లా సెక్యూర్ చేసుకోవాలి, ఏ ఏరియాస్లో ఫోకస్ చేయాలని చూసాము. సో మెయిన్ థింగ్ వచ్చేసి దిస్ ఈజ్ ద గేమ్ చేంజర్ అని, జనరల్ మెంటల్ ఎబిలిటీ గేమ్ చేంజర్. దాంట్లో కూడా ఈ 5 క్వశ్చన్స్ ఏవైతే ఉన్నాయో రిపీటెడ్ క్వశ్చన్స్. అవి ఈ 5 క్వశ్చన్స్ని డిఎం క్వశ్చన్స్ అంటారు. ఇవి రిపీటెడ్ క్వశ్చన్స్. ఈ రిపీటెడ్ క్వశ్చన్స్లో ఎట్లుంటాయంటే క్వశ్చన్ డిఫరెంట్ ఉంటుంది కానీ ఆన్సర్ సేమ్ ఉంటుంది అన్నమాట. లాస్ట్ టైం ఇప్పుడు మొన్న జరిగిన 2022 పేపర్ తీసుకుంటే ఇఫ్ యూ హ్యాడ్ వెరీ థరో విత్ దోస్ ఆన్సర్స్ యూ కెన్ ఈ 5కి 5 స్కోర్ చేయొచ్చు అన్నమాట. సో దీంట్లో ఈ 55 మాత్రమే ట్రబులింగ్ అనమాట. ఈ 55లో కూడా ఇట్లా వచ్చే అవకాశం ఉంది. ఎవరికైతే మ్యాథ్స్ బ్యాక్గ్రౌండ్ లేదో ఇక్కడే ఆగిపోతారు. మ్యాథ్స్ బ్యాక్గ్రౌండ్ ఉన్న వాళ్ళు రెండింటికి కలిపి వీ కెన్ స్కోర్ అరౌండ్ 35 to 40 అనమాట. సో ఇట్లా చూసుకున్నట్టయితే ఈ జిఎంఏలోనే ఎవరికైతే మ్యాథ్స్ బ్యాక్గ్రౌండ్ ఉందో వాళ్ళకి ఈజీగా 45 మార్క్స్ అయితే స్కోర్ చేయగలరు. ఈ 125లో 45 చేస్తే ఇంకేంటండి 65 మార్క్స్ రావాలంతే కదా, సారీ 75 మార్క్స్ రావాలంతే కదా. ఈ 75లో ఆటోమేటిక్గా మిగతా ఎవరైతే యూపీఎస్సీ ప్రిపేర్ అవుతున్నారో ఐ డోంట్ థింక్ దట్ దే కాంట్ ఏబుల్ టు క్లియర్ ప్రిలిమ్స్ అన్నమాట. ఎందుకంటే ఆ ప్రిలిమ్స్ వేరు ఈ ప్రిలిమ్స్ వేరు. ఎవరైతే యూపీఎస్సీకి ప్రిపేర్ అవుతున్నారో వాళ్ళకి ఇది వెరీ ఈజీ అనమాట. ఐ వాజ్ నాట్, అంటే నేను ఏపీఎస్సీ స్టూడెంట్ అయితే కాదు, ఓన్లీ యూపీఎస్సీ స్టూడెంట్. దట్ టు ఐ గేవ్ ఓన్లీ 2 ఐటమ్స్. ఆ 2 ఐటమ్స్ కూడా ప్రిలిమ్స్ పోయినాయి అంత మాత్రాన్ని ఇక్కడ రాదని అయితే కాదు. అదైతే ఒకసారి జస్ట్ కీప్ ఇట్ ఇన్ మైండ్ అనమాట. సో ఇది ప్రిలిమ్స్కి వాట్ ఐ ఫాలోడ్ అనేది అనమాట. ప్రిలిమ్స్లో కూడా జిఎంఏలో ఫోకస్ చేయడం వల్ల ఐ వాజ్ ఇన్, దట్స్ ఇట్, దెర్ ఈస్ నథింగ్ లెస్ దాన్. స్కోర్ కూడా చెప్తా హౌ మచ్ ఐ స్కోర్డ్ అనేది. సెకండ్ పేపర్లో ఐ స్కోర్డ్ 45 అన్నాను. 45 స్కోర్ చేసిన సెకండ్ పేపర్లో. ఫస్ట్ పేపర్లో ఐ స్కోరింగ్ అరౌండ్ 57. అవుట్ ఆఫ్ 120 ఐ స్కోర్డ్ ఇన్ పేపర్ 1 57 and 42 that was actually.
120లో 42 స్కోర్ చేసిన, పేపర్ 1లో 57 స్కోర్ చేసిన. ఈ హిస్టరీలో కూడా వెన్ యూఆర్ థరో విత్ మోడర్న్ ఇండియన్ హిస్టరీ, అవుట్ ఆఫ్ 10 క్వశ్చన్స్ వస్తాయండి మోడర్న్ ఇండియన్ హిస్టరీలో. దట్ టు యూ కెన్ ఈజీలీ స్కోర్ 7 క్వశ్చన్స్ అనమాట. ఎప్పుడంటే వాట్ ఐ ఫాలోడ్ ఫర్ మోడర్న్ ఇండియన్ హిస్టరీ, స్పెక్ట్రమ్ ఫాలో అయినాం. ఈ స్పెక్ట్రమ్లో కూడా ఇఫ్ యూ హ్యాడ్ రీడ్ మోర్ టైమ్స్ అనమాట. నేను 2017లో ప్రిపరేషన్ స్టార్ట్ చేసిన, 2017 నుంచి 23 వరకు. సో ఇన్ బిట్వీన్ ఈ 7 years 8 years గ్యాప్ ఎప్పుడైతే ఉందో, ఈ స్పెక్ట్రమ్లో కూడా వీ కంప్లీటెడ్ ది స్పెక్ట్రమ్ ఫర్ 8 to 10 times అనమాట. 8 నుంచి 10 సార్లు చదవడం వల్ల వీ కెన్ ఏబుల్ టు మేనేజ్ 7 marks అట్లా. అవుట్ ఆఫ్ 10 వీ కెన్ ఏబుల్ టు డూ 7 questions కరెక్ట్ అనమాట. సో 10 పెట్టేసినా సరే ద మ్యాజికల్ ఫిగర్ దట్ వీ గాట్, ఎన్నిసార్లు ఏం చేసినా సరే దట్ వీ గాట్ ఈజ్ 7 questions అనమాట. సో అట్లా ప్రతి దాంట్లోని సమ్ పీపుల్ ఆర్ హ్యావింగ్ స్ట్రెంగ్స్ ఇన్ పాలిటీ, సమ్ పీపుల్ మైట్ బి హ్యావింగ్ స్ట్రెంగ్స్ ఇన్ ఎకానమీ. బట్ అంటే వీఆర్ ఎ బ్యాచ్ ఆఫ్ 5 students అండి. సో అన్ఫార్చునేట్లీ వాళ్ళు సక్సీడ్ కాలేకపోయారు, బట్ ఐ వాజ్ రిప్రజెంటింగ్ దెమ్ అనమాట. సో దిస్ ఈజ్ అ స్ట్రాటజీ వీ మేడ్ అనమాట. 2022 సెప్టెంబర్లో వీ మేడ్ ఇట్. ఎప్పుడైతే నోటిఫికేషన్ వచ్చిందో అప్పుడు ఓకే ఇట్లా స్కోర్ చేయాలరా, ఇట్లా వస్తుంది అని స్ట్రాటజీ పెట్టుకున్నాం. వాట్ వీ ఫోకస్డ్ ఈజ్ దట్ జిఎంఏ అండ్ హిస్టరీలో కూడా మోడర్న్ ఇండియన్ హిస్టరీ. సో ఇట్లా చూసుకుంటే పాలిటీ ఎవ్రీ వన్ నోస్ దట్ వీ కెన్ స్కోర్ అరౌండ్ 20 to 13, 20 to 25 మధ్యలో వస్తుంది వీ కెన్ స్కోర్. ఎందుకంటే అదే లక్ష్మీకాంత్ కదా చదివేది అందరూ. సో దాన్ని బట్టి చూసుకుంటే పాలిటీ ఈజ్ నాట్ ఎ మ్యాటర్. ఎకానమీకి వచ్చిన వాడికి వాట్ వీ ఫాలోడ్ అనేది నితిన్ సింఘాని అని ఒక బుక్ ఉంటుంది ఎకానమీలో. I don't think that many people might know, but Nitin Singhani has wrote Indian economy also. That helped us a lot. And then geography vachinadi you have to read only NCERTs ani. NCERTs lo kuda there are some few specific chapters which will help you people. Aa specific chapters kuda em untayi ante GC Anglo last 13 chapters anamata. What were ante world climatic regions అని ఉంటాయి. ఆ లాస్ట్ 13 chapters will help us. 2 to 3 questions will reflect directly from that anamata. ఈ పేపర్ 1 వచ్చి ఇట్ వాజ్ నాట్ దట్ మచ్ టఫ్ దట్ వీ కాంట్ ఏబుల్ టు స్కోర్ మోర్ దెన్ 40. ఇట్ వాజ్ దట్ మచ్ టఫ్ దట్ వీ కాంట్ ఏబుల్ టు స్కోర్ మోర్ దెన్ 80 అనమాట. అంటే ది స్కోర్ ఇన్ పేపర్ 1 వుడ్ బి అరౌండ్ 40 to 80 మధ్యలో ఉండేదట్టు చూసుకోవాలన్నమాట. ఎందుకంటే 2 పేపర్స్ బ్యాలెన్స్ చేయాలి. ఎవరైతే ఎస్ఎస్సికి ప్రిపేర్ అవుతున్నారో ఈ టైం వాళ్ళు క్లియర్ చేశారు. ఎందుకంటే దిస్ టైమ్ ద పేపర్ వాజ్ వెరీ టఫ్ అనమాట. సెకండ్ పేపర్లో ఈ 45 కాస్త వాళ్ళు 75 వెళ్ళిపోయింది. సో దట్ మైట్ బి ఎడ్జ్ ఫర్ అస్ అనమాట. ఎందుకంటే ఎస్ఎస్సికి ప్రిపేర్ అయ్యే వాళ్ళు దే కాంట్ ఏబుల్ టు రైట్ ఆన్సర్స్ కదండి. సో ఎవరైతే సీనియర్స్ ఉన్నారో వాళ్ళు రాలేదు కాబట్టి వీ పీపుల్ ఆక్యుపైడ్ అన్నమాట దిస్ టైం. ఎందుకంటే ప్రిలిమ్స్లో ద పేపర్ వాజ్ వెరీ టఫ్ అనమాట. సెకండ్ పేపర్లో దోస్ హూ ఆర్ హ్యావింగ్ ది సమ్ 10 to 12 years ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళు ఏమైందంటే పేపర్ 2 వచ్చినాడికి దే ఆర్ స్కోరింగ్ అరౌండ్ సింగిల్ డిజిట్ అని, సంథింగ్ 8, 10, 12, 20 ఆ మార్క్స్ వస్తున్నాయి. కాబట్టి ఆ వాళ్ళు అలా ఉండడం వల్ల మేము సక్సీడ్ అయ్యాం తప్పితే ఇట్ వాజ్ నాట్ దట్ ద బోర్డ్ ఈజ్ ఫేవరింగ్, ఇట్ వాజ్ నాట్ దట్ ద బోర్డ్ ఈజ్ ఫేవరింగ్ యూత్ యంగ్ అని కాదు. వాళ్ళ సీనియర్స్ ప్రిలిమ్స్లో బయటికి వెళ్ళిపోయారు తప్ప కాబట్టి వీ జూనియర్స్ హెస్ ఆక్యుపైడ్ దోస్ థింగ్స్ అంతే. దెర్ ఈస్ నథింగ్ మోర్ దెన్ దట్. అండ్ దిస్ టైమ్ ఫర్ యూత్ ఎందుకు వచ్చేసారు ఈసారి యూత్ ఎందుకు వచ్చేసారు అంటే ప్రిలిమ్స్ ఈజ్ ద మెయిన్ రీజన్ అండి. ప్రిలిమ్స్లో వెన్ ఆర్ దోస్ పీపుల్ బయటికి వెళ్ళిపోయారు కాబట్టి మేము ఇక్కడ ఉన్నాం అంతే తప్పితే సీనియర్స్ ఆర్ ఆల్వేస్ సీనియర్స్ అండ్ వీ హ్యావ్ టు రెస్పెక్ట్ దేర్ నాలెడ్జ్, వీ హ్యావ్ టు రెస్పెక్ట్ దేర్ ఎక్స్పీరియన్స్ అనమాట. దోస్ ఆర్ ద పీపుల్ హూ టీచ్డ్ మీ అలాట్ మోర్ దాన్ ఎన్ ఇన్స్టిట్యూట్ అనమాట. మేము ఆల్మోస్ట్ ఏం చేసామంటే ఈ 6 yearsలో ఐ వాజ్ ఇంటిగ్రేటెడ్ బ్యాచ్ స్టూడెంట్. మనందరికీ తెలిసి ఇంటిగ్రేటెడ్ అంటే సంథింగ్ అరౌండ్ ఇట్ వాజ్ ఎ గేమ్ అనమాట. ఐ కాంట్ ఏబుల్ టు టెల్ యాజ్ ఇట్ వాజ్ ఇంటిగ్రేటెడ్ బ్యాచ్. దీనికి ఇంటిగ్రేటెడ్ అసోసియేట్ అయ్యింది కాబట్టి దీంట్లో జరిగే మ్యాజిక్ ఇవన్నీ నేను చెప్పలేను. ఎందుకంటే వీ గాట్ మేము మోసపోయినాం అని చెప్పడం కన్నా ఇట్ వాజ్ సంథింగ్ లైక్ దట్ అనమాట. సో కొంచెం జాగ్రత్తగా చూసుకుంటే వీ కెన్ ఏబుల్ టు మేనేజ్ అనమాట. బట్ ఓన్లీ ఫర్ మ్యాథ్స్ స్టూడెంట్స్. ఎందుకంటే ఐ వాజ్ ఎ నవోదయ అనమాట. సో వీఆర్ హ్యావింగ్ ద మ్యాథ్స్ టిల్ 12th వరకు మ్యాథ్స్ ఉంది కాబట్టి ఐ కెన్ ఏబుల్ టు మేనేజ్ థింగ్స్ అనమాట. ప్రిలిమ్స్లో అయితే ఇఫ్ యూ ఆర్ ఫాలోయింగ్ దిస్ స్ట్రాటజీ వీ కెన్ ఏబుల్ టు క్లియర్. ఎందుకంటే దట్ వాజ్ 120 ఈజ్ ద మ్యాజికల్ ఫిగర్. అవుట్ ఆఫ్ 120 వీ కెన్ స్కోర్. ఇక్కడ కానీ కరెక్ట్గా చూసుకున్నట్టయితే ఈ 45 కాస్త 65, 70 దాకా వెళ్తుంది. 50 out of 120 ఈజ్ నాట్ ఎ బిగ్ డీల్ అండి. ఇక్కడ ఫస్ట్ పేపర్లో వచ్చినాడు. ఎస్ ద పేపర్ వాజ్ వెరీ క్లియర్ దట్ యూ హ్యావ్ టు స్కోర్. ప్రతి దాంట్లోని 30 మార్క్స్ ఉంటాయి కాబట్టి ఈ 30లో 15 or 10 or సంథింగ్ ఏదైతే మనకి దెర్ ఆర్ సమ్ పీపుల్ హూ హేట్స్ హిస్టరీ అన్నమాట. దెర్ ఆర్ సమ్ పీపుల్ హూ హేట్స్ ఎకానమీ. దెర్ ఆర్ సమ్ పీపుల్ హూ హేట్స్ జాగ్రఫీ ఆల్సో. అందులోకి ఏవైతే వాటిని బయట పెట్టేస్తామో ఆ సబ్జెక్ట్ ఏ సబ్జెక్ట్ అయితే నీకు ఇష్టం లేదో ఆ సబ్జెక్ట్ని కాంపన్సేట్ చేయడానికే మ్యాథ్స్ తీసుకొచ్చుకోవాలి మీరు. దట్ వాస్ ద ఓన్లీ థింగ్ అనమాట.
మాకు జాగ్రఫీ అంటే ఐ హేట్స్ అలాట్ అండి జాగ్రఫీ, ఎందుకంటే దిస్ ఈస్ ద థింగ్ విచ్ యూపీఎస్సీ విల్ ఆల్వేస్ బ్లఫ్ యూ పీపుల్. అందుకనే వీ ఆల్వేస్ హేట్స్ ది జాగ్రఫీ అండి. సిన్స్ 2021 నుంచి ద యూపీఎస్సీ ఈజ్ రిపీటెడ్లీ ఏం చేస్తుందంటే ద యూపీఎస్సీ ఈజ్ చేంజింగ్ ది ట్రెండ్స్ ఇన్ జాగ్రఫీ పర్టికులర్లీ మేడం. సో దాన్ని మేము హేట్ చేయడం వల్ల ఐ కాంట్ ఏబుల్ టు స్కోర్ మోర్ దెన్ 10 అండి జాగ్రఫీలో. టు బీ ఫ్రాంక్ 10 మార్కుల కన్నా ఎక్కువ స్కోర్ చేయలేకపోయాను. ఐ వాజ్ వెరీ, నాకు ఎకానమీ అంటే పిచ్చి ఇష్టం అనమాట. ఆ ఇష్టం ఇంకా ఎట్లా మారిందండి ఇక్కడ ఐ స్కోర్డ్ అరౌండ్ 25 అవుట్ ఆఫ్ 30 అండి. సో ప్రిలిమ్స్కి ఇది స్ట్రాటజీ. ఇఫ్ యు ఆర్ ఇన్ టు ది మెయిన్స్లోకి వచ్చినప్పుడు కూడా దేర్ ఆర్ స్పెసిఫిక్గా ఉంటాయండి. సంథింగ్ ఇండియన్ హిస్టరీ నుంచి 50 మార్క్స్, ఏపీ హిస్టరీ నుంచి 50 మార్క్స్, జాగ్రఫీ నుంచి 50 మార్క్స్ అట్లా ఉంటాయి. ఇఫ్ యూ వాంట్ మీ టు కంటిన్యూ దట్ థింగ్ ఆల్సో, సో ప్లీజ్ లెట్ మీ నో. సో ఐ వాజ్ నాట్ గెటింగ్ ఎనీ రియాక్షన్ ఫ్రమ్ యూ. సో అర్థమవుతుందా లేదని నాకు అర్థం కావట్లేదు. సో ఓకే, ఇది కొంచెం క్లారిటీ వచ్చిందా మీకు వాట్ ఐ ఫాలోడ్ అనేది? సో అంటే నేను దీనికి 2 క్వశ్చన్స్ ఉన్నాయన్నమాట. దోస్ హు ఆర్ ఇన్ ది మ్యాథ్స్ బ్యాక్గ్రౌండ్ దే కెన్ ఏబుల్ టు మేనేజ్ థింగ్. అండ్ సెకండ్ థింగ్ ఈజ్ దట్ దిస్ ఈజ్ అ స్ట్రాటజీ విచ్ మైట్ నాట్ అప్లికబుల్ టు ఆల్ ది పీపుల్. ఎందుకంటే ఇట్ ఈస్ ఎ రిస్క్ ఫ్యాక్టర్ కదా. లాస్ట్ టైం జిఎంఏ టఫ్ వచ్చింది ప్లస్ 1:58 తీసుకున్నారు కాబట్టి ఐ వాజ్ ఇన్ అంతే. దెర్ ఈస్ నథింగ్ దట్ ఐ వాజ్ తోప్ క్యాండిడేట్, తురుమ్ క్యాండిడేట్ అని కాదు కానీ, బట్ వీ హ్యావ్ టు రెస్పెక్ట్ ది నాలెడ్జ్, దట్స్ ఇట్. Then mains, if you want me to continue, I can. But if it was a two-way interaction for mains, it would be better. And it's not feeling another. So if you are having any doubts regarding the mains for papers, there is no cutoff for paper wise only. Total out of 240, if you are getting 120, you will be in. If it was 1:12 or 1:15 or 1:50 or 1:58. Renditi kalpi, you have to score. If you are scoring 120, it's a magical figure. అదే ఇట్స్ ఎ మ్యాజికల్ ఫిగర్ అండి, అంతే, దట్స్ ఇట్. సో 120 అనేది ఇట్ రీచ్డ్ ఓన్లీ ఇన్ 2017 అంతే. దాని పైకి వెళ్ళలేదు, బట్ దానికన్నా కింద ఉంది. ఇఫ్ యు ఆర్ సెక్యూరింగ్ 120, ఇట్స్ ఎ గుడ్ స్కోర్ అన్నమాట. సేఫ్ సైడ్, ఇట్స్ ఎ గుడ్ స్కోర్. యూ కెన్ స్టార్ట్ ది ప్రిపరేషన్ ఫ్రమ్ ది నెక్స్ట్ డే ఆఫ్ ది ప్రిలిమ్స్. సో దేనికి మెంటల్ ఎబిలిటీకి అవుట్ ఆఫ్ 120 అండ్ ఐ స్కోర్డ్ 45, నాట్ ఫ్రమ్ దిస్ థింగ్. సంథింగ్ మెంటల్ ఎబిలిటీకి చెప్పాను కదమ్మా. రీజనింగ్ నుంచి దెర్ వర్ అరౌండ్ 20 to 25 క్వశ్చన్స్ అన్నమాట. మ్యాథ్స్ నుంచి ఈసారి పేపర్ టఫ్ ఉండడం వల్ల మ్యాథ్స్ నుంచి ఎక్కువ వచ్చినాయి. దెర్ ఆర్ సమ్ బేసిక్ బుక్స్ ఉన్నాయండి, సంథింగ్ అంటే ఐ వాజ్ నాట్ రికమెండింగ్ దట్ ఆర్ఎస్ అగర్వాల్ ఆర్ సంథింగ్ లైక్ దట్, బట్ చందన్ లాజిక్స్ అని వీ ఫాలోడ్ దట్ థింగ్ అనమాట. ఈ చందన్ లాజిక్స్ తోటి వీ కెన్ ఏబుల్ టు మేనేజ్ థింగ్స్ విత్ ఇన్ టైమ్ అనమాట. సెకండ్ పేపర్లో వీ హ్యావ్ టు కంప్లీట్ ఈచ్ క్వశ్చన్ ఇన్ 1 minute. సో జిఎంఏకి వచ్చినోడికి ఇట్ టేక్స్ మోర్ దెన్ 2 to 5 minutes అన్నమాట. ఆ 2 to 5 minutesని ఈ 1 minuteలోకి 2 minutesలోకి తెచ్చుకోనికి వాట్ ఐ ఫాలోడ్ ఇస్ ద చందన్ లాజిక్స్ బుక్ అని ఉంటుంది. అండ్ దెన్ రాకేష్ యాదవ్ అని ఇంకో బుక్ ఉంటుంది. సో ఆ 2 books, ఎందుకంటే వీ స్టార్టెడ్ ప్రిపేరింగ్ సైమల్టేనియస్లీ ఫర్ ఏపీపీఎస్సీ, యూపీఎస్సీ అండ్ ఎస్ఎస్సీ అండి. సో దిస్ మైట్ హెల్ప్డ్ మీ ఆల్సో. సో దట్ వాజ్ ద థింగ్. ఇఫ్ యూ వాంట్ మీ టు కంటిన్యూ ఫర్ మెయిన్స్, ఓకే. సో కరెంట్ అఫైర్స్ కూడా దెర్ వాస్ సమ్ ట్రిక్ అండి. ఐ డోంట్ నో దట్, అంటే ఐ డోంట్ థింక్ దట్ యూ పీపుల్ కాంట్ ఏబుల్ టు నో అనమాట. సో కరెంట్ అఫైర్స్ కూడా ఐ విల్ టెల్ యూ వాట్ వాజ్ దేర్ ఫోకస్ ఏరియా అనేది. ఈ ప్రిలిమ్స్ పేపర్లో వచ్చినడికి దెర్ ఆర్ లెస్ పోర్షన్ ఫర్ ఏపీ థింగ్స్ అండి. ద ఓన్లీ పోర్షన్ దట్ ఈస్ హ్యావింగ్ ఏపీ అనేది కరెంట్ అఫైర్స్ మాత్రమే. కరెంట్ అఫైర్స్లో కూడా దట్ టు అరౌండ్ 10 to 15 క్వశ్చన్స్ వస్తాయి అనమాట ఏపీ రిలేటెడ్. దట్ టు 10 to 15 క్వశ్చన్స్ మీరు పర్ఫెక్ట్గా అబ్జర్వ్ చేస్తే 4 to 5 క్వశ్చన్స్ విల్ బీ ఫ్రమ్ ఎకనామిక్ సర్వే, దట్స్ ఇట్. ఆ 4 to 5 క్వశ్చన్స్ మీరు స్కోర్ చేసుకున్నారంటే విల్ బీ ఇన్ ది సేఫ్ సైడ్ అండ్ యాజ్ వీఆర్ ఫోకసింగ్ మెయిన్లీ ఆన్ జిఎంఈ ఇన్ సెకండ్ పేపర్. అంటే నేను ఇట్లా చెప్పట్లేదు, మేము ఏం చేసామంటే మేము కరెంట్ అఫైర్స్కి అంత ఫోకస్ ఇవ్వలేదన్నమాట. ఎందుకంటే దెర్ ఈజ్ లాట్ ఆఫ్ ఫ్లడింగ్ ఎక్కువ ఉంది కాబట్టి. సో వీ స్టాప్డ్ అనమాట. సో లిమిటెడ్ సోర్సెస్ పెట్టుకున్నాం, ఓన్లీ ఎకనామిక్ సర్వే ప్రిపేర్డ్ థరోలీ. సో దట్ హెల్ప్డ్ మీ ఇన్ పేపర్ 1 అండ్ పేపర్ 2 ఆల్సో. పేపర్ 2 కూడా ఈ డిఎం క్వశ్చన్స్ అందరు నెగ్లెక్ట్ చేస్తారన్నమాట. దే నో దీస్ ఆర్ ద రిపీటెడ్ క్వశ్చన్స్, దీస్ ఆర్ ద రిపీటెడ్ ఆన్సర్స్ అని. బట్ చూసుకోకుండా పోయినట్టయితే యూ కెన్ స్కోర్ అరౌండ్
3 out of 5 అనమాట. ఇఫ్ యూ హ్యాడ్ థరో విత్ దోస్ 5 ఆన్సర్స్ యూ కెన్ స్కోర్ 5 out of 5 అనమాట. Where is 3 and where is 5? If you are scoring 3 and 2 wrong, you will get only around 2.25, something like that. If you are scoring 5 out of 5, it would be a 0 negative marks anamata. That too also you have to keep in mind while answering the second paper DM questions, decision making questions anamata. So meeku interest unte we can continue for mains, but okay. మెయిన్స్లో ఇట్స్ ఎ రూల్ పేపర్ అండి. రూల్ పేపర్లో కూడా ప్రతి పేపర్లో 26 to 28 లైన్స్ ఉంటాయి అన్నమాట. 28 లైన్స్ ఉన్నాయి. మాకు బుక్లెట్ వచ్చినాడు ఇట్స్ ఏ లీగల్ పేజ్ అనమాట. లీగల్ పేజ్లో 28 లైన్స్ ఉంటాయి. 44 పేజెస్ బుక్లెట్ వస్తుందండి. నేను ఎన్ని పెట్టినా అంటే హౌ మెనీ పేజెస్ దట్ ఐ రోట్ అంటే 30 to 32 పేజెస్ అండి. ఓన్లీ ఫర్ వన్ పేపర్ ఐ హ్యాడ్ క్రాస్ 32 లైన్స్, 32 పేజెస్ అండి. దట్ పేపర్ వాజ్ సైన్స్ అండ్ టెక్నాలజీ అనమాట. సైన్స్ అండ్ టెక్నాలజీ నీడ్ సమ్ ఫ్లో చార్ట్స్ కాబట్టి సో ఇట్ గాట్ ఎక్స్టెండెడ్ అంతే. సో ఐ హ్యాడెంట్ రోడ్ 44 or I hadn't wrote 15 అనమాట. సో ఈ దాన్ని బట్టి ఏమర్థమవుతుందంటే ఈచ్ క్వశ్చన్ హ్యాస్ టు బి కంప్లీటెడ్ ఇన్ 2 pages. దట్ టు ఇన్ ఏ స్టిపులేటెడ్ టైమ్ ఆఫ్ 12 minutes అన్నమాట. ఆ 12 minutes కూడా ఎట్లా ఉండాలంటే వెన్ ఆర్ యూ సా ఏ క్వశ్చన్ జస్ట్ ట్రై టు థింక్ ఆఫ్ దట్ ఇన్ 2 minutes అండ్ యూ హ్యావ్ టు కంప్లీట్ ది క్వశ్చన్ ఇన్ 10 minutes అన్నమాట. సో 10 minutesలో 50 lines ఈజ్ నాట్ ఏ బిగ్ డీల్. వాట్ ఐ గెస్ ఈజ్ దట్. ఎందుకంటే 10 minutesలో 50 lines అంటే ఇఫ్ యూ ఆర్ గోయింగ్ టూ మచ్ సైంటిఫికల్ 30 seconds ఫర్ ఈచ్ లైన్ అన్నమాట. సో సంథింగ్ లైక్ దట్ వస్తుంది. సారీ 15 seconds ఫర్ ఈచ్ లైన్ వస్తుంది. సో ఇట్స్ నాట్ ఏ బిగ్ డీల్ టు మేనేజ్ దోస్ థింగ్స్ అనమాట. బట్ వన్ థింగ్ ఈజ్ దట్ యూ హ్యావ్ టు ప్రాక్టీస్ ఈచ్ అండ్ ఎవ్రీ క్వశ్చన్ ఇన్ APPSC స్టాండర్డ్ క్వశ్చన్స్. సో మెయిన్స్లో వాట్ ఐ రోట్ అంటే ఐ టుక్ 3 test series అండి, బట్ ఐ జస్ట్ డోంట్ వాంట్ టు నేమ్ దోస్ థింగ్ అది దిస్ వాజ్ ద అదర్ ఇన్స్టిట్యూట్. సో 3 test series తీసుకున్నాం. 1 was free test series and 2 were paid అన్నమాట. పెయిడ్లో కూడా 1 institute has bluffed me a lot. That was a toppers institute, but I can't able to tell the name, but it was a toppers institute. They bluffed me a lot and then we just changed it to other institute to get the discount of 50%. So I just joined that. It's not that ఇక్కడ ఏమవుతుందంటే అశోక్నగర్లో there was no institute which was perfect at its own best అని. మెనీ పీపుల్ ఆర్ ప్లేయింగ్ విత్ ది స్టూడెంట్స్ మనీ అంటే ప్రతి ఒక్కడికి డబ్బులు కష్టపడితేనే వస్తాయి కదండి. బట్ దీస్ పీపుల్ ఆర్ డూయింగ్ సంథింగ్ లైక్ దట్. సో ఒకటి ఏంటంటే వెన్ ఆర్ ఏ టెస్ట్ సిరీస్ కమ్స్ ఫర్ వెరీ లో రేట్ ప్లీజ్ టేక్ ఇట్. ఓన్లీ ప్రాక్టీస్ ఈజ్ నీడెడ్ అన్నమాట. వాడు ఎలా ఆన్సర్ ఎవాల్యుయేట్ చేస్తున్నాడు, ఎలా సొల్యూషన్స్ ఇస్తున్నాడు అంటే యూ కెన్ ఏబుల్ టు రైట్ ఇట్ కదా. ఈ 3 hours ఎంత అయితే రాస్తున్నావో అది నువ్వు మైండ్లో పెట్టుకుని మిగతా క్వశ్చన్స్ అన్ని నువ్వు రాసుకోగలవు కదా, నువ్వు ప్రిపేర్ చేసుకోగలవు కదా. ఓన్లీ థింగ్ ఈజ్ దట్ యూ హ్యావ్ టు గెట్ 1 test series. అంటే వాట్ ఐ రికమెండ్, వాట్ ఐ ఫాలోడ్ ఈజ్ దట్ ఒక టెస్ట్ సిరీస్ ఉంటే బెస్ట్ అనమాట. ఎందుకంటే లాస్ట్కి వచ్చినాడు దేర్ వుడ్ బి మెనీ ఇన్స్టిట్యూట్స్ విచ్ విల్ గివ్ యూ ఫ్రీ టెస్ట్ సిరీస్ ఫర్ మెయిన్స్. ఎందుకంటే లాస్ట్ మినిట్లోనే ఎందుకు ఇస్తారంటే దే హ్యావ్ నో స్కోప్ ఫర్ యూ టు ఆస్క్ ఫర్ దేర్ ఎవాల్యుయేషన్ అనమాట. ఎవాల్యుయేషన్ అడగం కాబట్టి దే విల్ గివ్ యూ ఫర్ ఫ్రీ టెస్ట్ సిరీస్. సో లాస్ట్ మినిట్లో 5 full length టెస్ట్లో సంథింగ్ అలా పెడతారు ఇక్కడ ప్రతి ఇన్స్టిట్యూట్. సో మనం ఫుల్ లెంత్ టెస్ట్ కోసం బాదర్ చేయట్లేదు, బట్ సెక్షనల్ టెస్ట్లు ఉండే. సో ట్రై టు కంప్లీట్ దోస్ థింగ్స్ ఇన్ 3 hours. ఇఫ్ యూ ఆర్ నాట్ ఏబుల్ టు కంప్లీట్ దోస్ 3 things in 3 hours మేనేజ్ చేసుకోండి అన్నమాట. అన్నీ కంప్లీట్ చేసుకునేదాన్ని చూసుకోండి, ఎంత టైం పడుతుందో చూసుకోండి. జస్ట్ ట్రై టు ఇంప్రూవ్ ఆన్ దట్. అంటే ప్రతి క్వశ్చన్ 7 to 8 minutesలో కంప్లీట్ చేసుకునేదాన్ని చూసుకుంటే ఇట్ వుడ్ బి ఏ గేమ్ చేంజర్ ఫర్ యూ. ఎందుకంటే దేర్ వుడ్ బి మెనీ బౌన్సర్స్ ఉంటాయండి. 15 out of 15 తెలియాలని రూల్ ఏం లేదు కదా మనకి. ఐ గెస్ ప్రతి పేపర్లో కూడా ఐ మేనేజ్డ్ 5 questions అండి. మేనేజ్ చేసాము. ఆ మేనేజ్ చేసింది కూడా ఎట్లా అయిందంటే ఆ రోజుకి ఆ ఎగ్జామినర్ ఆ 1 మార్కు మనకి ఎక్కువ వేయడం తప్పితే ఆ 5 questionsకి పక్కనోడు కన్నా 1 మార్క్ ఎక్కువ వేశారు కాబట్టి ఇక్కడ ఉంది తప్పితే దెర్ ఈజ్ నథింగ్ విచ్ ఐ హ్యాడ్ పుట్ ఎలౌట్ అనమాట. ఆ 5 questions మేనేజ్ చేయాలి, ప్రతి ఒక్కరు మేనేజ్ చేయాల్సిందే. 4 to 5 questions విల్ బి ఏ బౌన్సర్స్ అనమాట. ఆ 4 to 5 questions కూడా దెర్ ఈజ్ సంథింగ్ యూ నో, దెర్ ఈజ్ సంథింగ్ యూ డోంట్ నో. ఆ సంథింగ్ యూ నోని ఫస్ట్ పెట్టి సంథింగ్ యూ డోంట్ నోని యూ హ్యావ్ టు మేనేజ్ అనమాట. దట్స్ ఇట్. దెర్ ఈజ్ నథింగ్ మోర్ దెన్ దట్ అనమాట. సో పేపర్ వైజ్ డిస్కస్ చేద్దామా, లేకుంటే ఇఫ్ యూఆర్ హ్యావింగ్ ఎనీ డౌట్స్ ప్లీజ్ లెట్ మీ నో. టిల్ దెన్ పేపర్ వైజ్ డిస్కస్ చేద్దాం. ఓకే. సో ఎస్ఏ పేపర్ లాస్ట్లో డిస్కస్ చేద్దాం. ఇట్ వాజ్ ఎ గేమ్ చేంజర్. వీ విల్ డిస్కస్ ఇట్ ఎస్ఐ అండ్ దెన్ ఫస్ట్ 4 papers డిస్కస్ చేద్దాం. సో అందరికీ కంఫర్టబులే కదా నా లాంగ్వేజ్. ఇట్ వాజ్ సంథింగ్ అరౌండ్ అంటే ఒక కాంపోజిట్గా వచ్చేస్తుంది, ఏమనుకోకండి ప్లీజ్.
సో పేపర్ 1 వచ్చేది 150 క్వశ్చన్స్, 150 మార్క్స్, 15 క్వశ్చన్స్ అన్నమాట. యూ విల్ బీ గివెన్ 30 క్వశ్చన్స్, అవుట్ ఆఫ్ 30 ఇంటర్నల్ చాయిస్ ఉంటుంది. సో 15 క్వశ్చన్స్ యూ హ్యావ్ టు రైట్ ఇట్. సో ఆ 15 క్వశ్చన్స్ కూడా ఇండియన్ హిస్టరీ నుంచి 50 మార్క్స్ వస్తాయి, ఏపీ హిస్టరీ నుంచి 50 మార్క్స్ వస్తాయి, జాగ్రఫీ నుంచి 50 మార్క్స్ వస్తాయి. ఈ జాగ్రఫీ ఎట్లుంటుందంటే దే విల్ ఆల్టర్ థింగ్స్ అండి. ఇఫ్ యు ఆర్ చూసింగ్ సంథింగ్ యూ అంటే ఇంటర్నల్ చాయిస్ ఉంటుంది కదా, ఇంటర్నల్ చాయిస్లో ఇఫ్ యు ఆర్ సెలెక్టింగ్ ఇన్ సమ్ వే యూ విల్ గెట్ ఏ పోర్షన్ ఆఫ్ ఏపీ జోగ్రఫీ ఆఫ్ 30 మార్క్స్ అండి. అంటే 3 క్వశ్చన్స్ యూ కెన్ చూస్ అనమాట. సో ఇఫ్ యూ ఆర్ సెలెక్టింగ్ ఇన్ అదర్ వే యూ విల్ గెట్ 2 క్వశ్చన్స్ ఫ్రమ్ ఏపీ. సో ఒక దాంట్లో ఇంటర్నల్ చాయిస్ ఎట్లుంటుంది అంటే ఒకటి ఇండియన్ హిస్టరీ నుంచి, ఒకటి ఏపీ హిస్టరీ నుంచి వస్తుంది. సో దిస్ వాజ్ ద థింగ్ అనమాట. సో ఏపీ జోగ్రఫీ ఎక్కడి నుంచి కవర్ చేయాలి అని అంటే వాట్ ఐ సజెస్ట్ యూ పీపుల్ ఈజ్ దట్ ఎకనామిక్ సర్వే మాత్రమే. దెర్ ఈజ్ నథింగ్ మోర్ దెన్, అంటే ఇంతకన్నా పెద్దదేం అవసరం లేదన్నమాట. ఎందుకంటే చాలా బుక్స్ వచ్చేసినాయండి ఏపీ జోగ్రఫీ నుంచి. సో వన్ అథెంటికేటెడ్ థింగ్ ఏంటంటే ఏపీ జోగ్రఫీకి ఎకనామిక్ సర్వే ఎందుకు అంటున్నాడు వీడు పిచ్చోడు అంటే ట్రై టు బిలీవ్ మీ ఇన్ దట్స్ ఇట్. అంటే కొంచెం అర్థం చేసుకోవాలన్నమాట. దెర్ ఆర్ సంథింగ్ డెమోగ్రాఫిక్ డిఫరెన్స్ అని ఒక చాప్టర్ ఉంటుంది. ఆ డెమోగ్రాఫిక్ డిఫరెన్స్ నుంచి విల్ గెట్ 1 క్వశ్చన్, కమ్సేకమ్ ఒక క్వశ్చన్ అయితే వస్తుంది. రాకపోతే నేనేం చేయలేను, బట్ మా టైంలో వచ్చింది కాబట్టి చెప్తున్నా. వాట్ ఐ ఫాలోడ్, I was not suggesting you people to follow these things, but what I followed because of that only, I was here. If not, who am I to make sure of my strategy to you people? So Indian geography వచ్చేటికి I followed only NCERTs and then practice it a lot. That too, ఈ geography out of 5 questions you have to make sure of diagrams of 4 questions అండి. కమ్సేకమ్ 4 క్వశ్చన్కి అయితే డయాగ్రామ్ వేస్తూనే ఉండాలి. అవి ఎట్లా వేయాలంటే ఇట్ హ్యాస్ టు బి కంప్లీటెడ్ విత్ ఇన్ 30 seconds అనమాట. సంథింగ్ ఇండియా మ్యాప్ వేయాలంటే సంథింగ్, మళ్ళీ ఏపీ మ్యాప్ వేయాలంటే యూ హ్యావ్ టు ప్రాక్టీస్ దోస్ థింగ్స్ టు కంప్లీట్ దట్ డయాగ్రామ్ ఇన్ 30 to 1 minute అన్నమాట. అంతకన్నా ఎక్కువ టైం తీసుకుని నువ్వు వేస్తానంటే వాడికి చూసే ఓపిక ఉండదు, మనకి చేసే టైం ఉండదు అనమాట. సో ఆ జాగ్రఫీకి వచ్చినట్టుగా ట్రై టు మేక్ షూర్ ఆఫ్ మ్యాప్స్ అనమాట. మ్యాప్స్ని ఎప్పుడైతే ఇంక్లూడ్ చేస్తారో వాడు పేపర్ కరెక్షన్ చేయకుండా అర్థమైపోతుంది కదా, యూ ఆర్ హ్యావింగ్ ది స్టఫ్, యూ ఆర్ హ్యావింగ్ సంథింగ్ అని. సో దట్ వాజ్ ద థింగ్ హెల్ప్డ్ మీ అనమాట జాగ్రఫీ రాస్తున్నప్పుడు. అండ్ దెన్ ఏపీ హిస్టరీకి వచ్చినట్టుకి వాట్ వీ ఫాలోడ్ అంటే వీ గోట్ ప్రతి టెస్ట్ సిరీస్ ఉంటుంది కదా, డైలీ ఆన్సర్ రైటింగ్ టెస్ట్ సిరీస్ ఉంటుంది కదా, వీ కంపైల్డ్ అనమాట. కంపైల్ చేసుకున్నాం థింగ్స్, దెన్ వీ స్టార్టెడ్ ప్రాక్టీసింగ్ దోస్ థింగ్స్ అంతే. మొత్తం అన్ని కంపైల్ చేసుకుంటే ఏపీ హిస్టరీకి వచ్చినవాడికి వీ గోట్ అరౌండ్ 80 to 100 క్వశ్చన్స్ వచ్చినాయి. దట్ రిపీటెడ్, బట్ వీ ప్రాక్టీస్డ్ అనమాట. రిపీట్ అయినా సరే వీ ప్రాక్టీస్డ్ అంతే. దెర్ ఈజ్ నో షార్ట్ కట్ అనమాట. వీ హ్యావ్ టు రైట్ ది థింగ్స్ టు బీ ఇన్ ద లిస్ట్. ఇంటర్వ్యూ లిస్టులు ఉంటే చాలమ్మా, దెర్ ఈజ్ నథింగ్ ఈజ్, అంటే ఇంటర్వ్యూకి వెళ్దామన్నా కూడా అది అచీవ్మెంట్ కదా, మెయిన్స్ రాసామన్నా అచీవ్మెంటే. బట్ మా టైంకి వచ్చినప్పుడు కంటే 1:58 తీసుకున్న కాబట్టి నువ్వు మెయిన్స్ రాస్తే ఏముంది రా, 1:58 తీసుకున్న కాబట్టి నువ్వు ఉన్నావు. ఈసారి పీపుల్ ఇన్ అశోకునగర్ ఆర్ రికమెండింగ్ టు ది APPSC టు మేక్ షూర్ ఆఫ్ దోస్ 1:12 అనమాట. ఎందుకంటే ద సబ్జెక్ట్ విత్ ఇన్ ద మెయిన్స్ ఈజ్ ఇన్ సచ్ ఏ వే దట్ లాస్ట్ టైం ఏమైపోయిందంటే దోస్ హూ హ్యాడ్ రోడ్ 3 to 4 మెయిన్స్ ఆర్ దోస్ హూ హ్యాడ్ గివెన్ ఇంటర్వ్యూ లాస్ట్ టైం కాంట్ ఏబుల్ టు క్లియర్ అన్నమాట. ఎందుకంటే ద సబ్జెక్టివిటీ ఆఫ్ ద ఎగ్జామినర్ ప్లేస్ ఏ రోల్ ఇన్ దిస్ అన్నమాట. నేను ఇందాక చెప్పినట్టే ఆ రోజు ఆ ఎగ్జామినరు ఆ ఒక్క మార్కు పక్కనోడి కన్నా నీకు ఎక్కువ వేశారు కాబట్టి యూఆర్ ఇన్ ది లిస్ట్ అనమాట. ఇఫ్ ఎట్ ఆల్ దట్స్ వాట్ వీ కాల్ ఇట్ ఏ సబ్జెక్టివిటీ కదండి. సో ఆ సబ్జెక్టివిటీని పక్కా తీనికే దే ఆస్క్డ్ మీ యాజ్ ఐ గాట్ ది గౌతమ్ సవాంగ్ సర్ బాండ్ బిఫోర్ లీవింగ్ ది రూమ్. హీ ఆస్క్డ్ మీ వుడ్ యూ రికమెండ్ సంథింగ్ ఫర్ APPSC టు ఇంక్రీజ్ దేర్ ట్రాన్స్పరెన్సీ అండ్ టు ఇంక్రీజ్ దేర్ impartiality. Then I told them that I was very thankful for APPSC for conducting the exam in such a fast manner in 9 months. And then one thing to make sure in mains to get the qualified people, I was not having any criteria that I was in the interview list. నాకు క్రైటీరియా లేకుండా పోయిందన్నమాట. యాజ్ ఇట్ వాజ్ 1:58, యు ఆర్ టేకింగ్ 1:2 అంటే నాకు క్రైటీరియా లేకపోయింది. వై ఐ వాజ్ సెలెక్టెడ్ అనేది ఇప్పుడు ఐ వాజ్ గెటింగ్ ఓకే యాజ్ ఇప్పుడు మనం అనలైజ్ చేసుకుంటే బికాస్ ఆఫ్ దీస్ రీజన్స్ ఐ వాజ్ సెలెక్టెడ్ అని అనుకుంటున్నాం. బట్ తప్పితే దిస్ వాజ్ నాట్ ది పర్ఫెక్ట్ అనమాట. పర్ఫెక్ట్ వే కాదు కదా. అంటే వై ఐ వాజ్ ఎ క్వాలిఫైడ్ పర్సన్ అంటే దెర్ ఈజ్ నథింగ్, ఒక కొలమానం అనేది లేదనమాట. 1:58 తీసుకున్నప్పటికీ దట్ వాజ్ ద ప్రాబ్లం అనమాట. ఐ రికమెండెడ్ సర్ టు గో ఫర్ 1:12 ఆర్ 1:15. నేను నెక్స్ట్ టైం రాసుకున్నా సరే నేను ఉంటాను లేనో పక్కన పెడితే ద క్వాలిఫైడ్ ఆర్ డిజర్వ్డ్ పీపుల్ వుడ్ బీ ఇన్ కదా. సో దట్ వాజ్ ద మోటివ్. And then sir told me that we will try to implement that in next time. If you people hadn't pressurized us, మీరు మమ్మల్ని ప్రెజర్ చేయకుంటే వీ కెన్ ఇంప్లిమెంట్ దట్. లాస్ట్ టైం ఏమైపోయిందంటే యాజ్ ద పేపర్ ఫస్ట్ ఆఫ్ ద స్టూడెంట్ హ్యాస్ ఆస్క్డ్ ది బోర్డ్ టు గో ఫర్ ఇట్. 1:50 తీసుకోమని ఇచ్చారు.
ఎట్ లాస్ట్ క్యాలిక్యులేట్ చేస్తే 1:58 వచ్చింది. సో దట్ వాజ్ ద థింగ్. ఆ కొలమానం మాత్రమే లేదన్నమాట ఏపీపీఎస్సీలో. సో ఇట్ వాజ్ ఆల్ అబౌట్ ది సబ్జెక్టివిటీ ఆఫ్ ది ఎగ్జామినర్ విచ్ ప్లేస్ ఏ మేజర్ రోల్ ఇన్ మెయిన్స్. సబ్జెక్టివిటీ మాత్రమే ప్లే చేస్తుందండి. దేర్ ఈస్ నథింగ్ దట్ ఇఫ్ యూ హ్యాడ్ ప్రాక్టీస్ అండ్ ఇఫ్ యూ హ్యాడ్ రోడ్ సంథింగ్ 15 క్వశ్చన్స్ ఇన్ 44 pages, ఇఫ్ యూ హ్యాడ్ రోడ్ సంథింగ్ 15 క్వశ్చన్స్ ఇన్ 15 pages, మనకి ఓకే నేను 15 క్వశ్చన్స్ రాశాను కదా లోపల ఉంటానంటే ఇట్స్ నాట్ లైక్ దట్ అండి. దోస్ హూ హ్యాడ్ రోడ్ 14 క్వశ్చన్స్ ఆల్సో హ్యాడ్ గాట్ ది సర్వీస్ దిస్ టైమ్ అనమాట. వీఆర్ హ్యావింగ్ గుడ్ ఫ్రెండ్స్ ఇన్ దిస్ బ్యాచ్ అండ్ దే టోల్డ్ మీ దట్ ఐ రోడ్ 14 questions ఆర్ 14.5. ఐ గాట్ సెలెక్టెడ్ అంటే యూ కెన్ గెట్ టు ఇమాజిన్ కదా. సో 14.5 రాసినోడికి వచ్చిందంటే 15 రాసినోడికి రాలేదంటే ఏంటంటే సబ్జెక్టివిటీ ఈజ్ అ థింగ్. అండ్ దెన్ ఏపీ హిస్టరీకి వచ్చినడికి వీ కంపైల్డ్ ఆల్ ద థింగ్స్ అండ్ ప్రాక్టీస్ అనమాట. ఐ హ్యాడెంట్ ట్రేడ్ ఎనీథింగ్ ఫర్ ఏపీ హిస్టరీ ఎక్సెప్ట్ దోస్ థింగ్స్ అనమాట. సంథింగ్ ఈరోజు 100 pages బుక్లెట్ వచ్చింది. సో మన కేపీ సార్ది నైపుణ్య యాత్ర సంథింగ్ పెట్టారు కదా, సంథింగ్ ఇక్కడ నుంచి డైలీ ఆన్సర్ రైటింగ్ అండ్ దెన్ సమ్ ప్రీమియర్ ఇన్స్టిట్యూట్స్ ఉన్నాయి కదా బయట, లాక్స్ లైన్ సంథింగ్ అవన్నిటిని కలిపి కంపైల్ చేసుకుని పెట్టుకుని వీ స్టార్టెడ్ ప్రాక్టీసింగ్ ఫర్ ఏపీ హిస్టరీ. యాజ్ వీఆర్ వెరీ పూర్ అట్ ఏపీ హిస్టరీ వీ మేక్ షూర్ ఆఫ్ దోస్ థింగ్స్ దట్ ఇట్ హ్యాస్ టు బి కంప్లీటెడ్ ఇన్ విత్ ఇన్ స్టిపులేటెడ్ టైమ్ అన్నాడు. అంటే మేము ఏం చేసామంటే వీఆర్ నాట్ ఎక్స్పెక్టెడ్ ది క్వాలిటీ ఆన్సర్, వీ ట్రై టు ఫిల్ ది పేజెస్, దట్స్ ఇట్. ఏపీ హిస్టరీకి వచ్చినప్పుడు వీ స్టార్టెడ్ డూయింగ్ దట్. సో ఈ 4 questions అయితే వీ కెన్ ఏబుల్ టు మేనేజ్ విత్ దోస్ థింగ్స్ అనమాట. 5th question వచ్చినప్పటికి బైఫర్కేషన్ పైన ఉంటుంది. వీఆర్ గెటింగ్ ది మెటీరియల్ ఆఫ్ 40 to 45 pages ఫ్రమ్ ది మార్కెట్ అండి. దట్ ఆ మార్కెట్లో కూడా 40 to 50 pages ఎట్లా ఉండాలంటే యూ హ్యావ్ టు బి థరో విత్ దోస్ సెక్షన్స్ అండ్ దోస్ షెడ్యూల్స్ అండ్ దోస్ సెక్షన్స్ అనమాట. అవి ఎప్పుడైతే ఇఫ్ యూ ఆర్ కీపింగ్ దోస్ థింగ్స్ ఆన్ ది పేపర్ ద ఎగ్జామినర్ కెన్ ఏబుల్ టు గెట్ టు నో దట్ హీ ఈస్ హ్యావింగ్ ది స్టఫ్ ఆన్ ది ఏపీ ఇష్యూస్ అన్నప్పటిది. సో దే కెన్ ఏబుల్ టు థింక్ కదా, ఓకే వీడికి ఏపీ దానిపైన అవగాహన వచ్చిందంటే ఓకే హీ కెన్ ఏబుల్ టు 2 things అనమాట. సో దట్ వాజ్ ద బైఫర్కేషన్ అనేది కొంచెం జాగ్రత్తగా చూసుకోవాలి. బట్ బైఫర్కేషన్ ఐ థింక్ దట్ వాజ్ రిపీటెడ్ క్వశ్చన్ అనమాట. ఒకసారి సోషియో ఎకనామిక్ ఫ్యాక్టర్స్ అడుగుతాడు, ఒకసారి వై అంటే ఇప్పుడు ఏపీ నష్టపోయింది ఏంటి. మొన్న నేను రాసినప్పుడు ఏం అడిగాడంటే సంథింగ్ ఎసెట్స్ అండ్ లైబిలిటీస్, వాట్ ఆర్ ద ఇష్యూస్ ఇన్ ఎసెట్స్ అండ్ లైబిలిటీస్ ఆఫ్ సెక్షన్ 12 and section 13 డైరెక్ట్లీ ఇచ్చేసాడు. సో ఇఫ్ యు ఆర్ నాట్ థరో విత్ సెక్షన్ 12 and section 13 యూ కాంట్ ఏబుల్ టు ఆన్సర్ దట్ క్వశ్చన్ అండి. సో దట్ వాస్ ద థింగ్, యూ హ్యావ్ టు బి థరో ఇన్ ఏపీ బైఫర్కేషన్ వచ్చాడు. దెర్ వుడ్ బి 40 pages ఆఫ్ నోట్స్ అవైలబుల్ ఇన్ అశోక్ నగర్. సో యూ కెన్ గో త్రూ దోస్ థింగ్స్ అండ్ మేక్ షూర్ ఆఫ్ దట్ 5 to 6 questions ముందే రాసి పెట్టుకునేటట్టు చూసుకోండి. దెర్ ఆర్ సమ్ 5 questions విచ్ ఆర్ వెరీ బేసిక్ దట్ దే కెన్ ఆస్క్. ఈ 5 questions ఎంత బేసిక్ అంటే ఆస్క్ వాళ్ళు అడిగే అవకాశాలు 90% వరకు ఉన్నాయన్నమాట. ఫార్చునేట్గా మేము రాసుకున్న 5 questions ఒక క్వశ్చన్ ఉంది కాబట్టి సో ఎవ్రీథింగ్ బికేమ్ ఏ లక్ ఫర్ మీ. ఇట్స్ నాట్ దట్ వీ హ్యాడెంట్ డన్ ఎనీ హార్డ్ వర్క్ అలా కాదు కానీ బట్ లక్ ప్లేస్ ఏ మేజర్ రోల్ ఇన్ మెయిన్స్ అనమాట. మోర్ దెన్ ఏ ప్రిలిమ్స్ లక్ ప్లేస్ ఏ మేజర్ రోల్ ఇన్ మెయిన్స్. నువ్వు ఎంత రాసినా లాస్ట్కి సబ్జెక్టివిటీ. వై వీడు ఎందుకు రా సబ్జెక్టివిటీ అంటున్నాడంటే యూ విల్ గెట్ టు నో వన్స్ యూ రోట్ ది మెయిన్స్ అనమాట. సో ఇఫ్ యూ రోట్ మెయిన్స్ అండ్ యూ థాట్ దట్, మా ఫ్రెండ్ ఒక అతను ఉన్నాడు, సో హీ రోట్ మెయిన్స్ అనమాట. మెయిన్స్ రాసిన తర్వాత he hadn't told us that he wrote 15 out of 15 and he started telling us that I wrote only 13, I wrote 12 or something. So he had a very gut feeling that he can able to clear the exam. He is a NABARD first ranker. So NABARD first ranker, but he wrote 4 UPSC mains. So I don't want to tell his name, but he wrote UPSC 4 mains and APPSC 2 mains and then can't able to clear this time అనమాట. మెయిన్స్ క్లియర్ చేయలేకపోయాడు. సో 4 సార్లు మెయిన్స్లో ఫెయిల్ అయ్యావు కదా నువ్వు అంటే అది కాదు కదండి పాయింట్. హీ గాట్ నాబార్డ్ ఫస్ట్ ర్యాంక్ మీన్స్ దట్ హీ ఈస్ ఎ డిజర్వ్డ్ క్యాండిడేట్. హీ కాంట్ ఏబుల్ టు క్లియర్ అండ్ ఇట్స్ ఆల్ అబౌట్ ద సబ్జెక్టివిటీ అనమాట. సో దట్ వాస్ ద థింగ్ విచ్ ప్లేస్ ఏ మేజర్ రోల్ ఇన్ మెయిన్స్ అనమాట. అండ్ దెన్ ఇండియన్ హిస్టరీకి వచ్చినడికి యూ విల్ గెట్ ఏ 5 questions. పక్కగా చెప్తున్నా 2 questions విల్ బీ ఫ్రమ్ మోడర్న్ ఇండియన్ హిస్టరీ, దట్ టు ఫ్రమ్ ఏ స్పెక్ట్రమ్ స్టాండర్డ్ బుక్. స్పెక్ట్రమ్లో స్టార్టింగ్ 500 pages ఇఫ్ యూ ఆర్ థరో. స్టార్టింగ్ 500 అంటే ఫస్ట్ 50 pages తీసేసినాక లాస్ట్ 200 pages తీసేసినాక 450 pages ఏవైతే ఉంటాయో ఇఫ్ యూ ఆర్ వెరీ థరో విత్ దోస్ థింగ్స్ యూ కెన్ మేక్ షూర్ ఆఫ్ దోస్ 2 questions అన్నమాట. ఆ 2 questions కూడా మీరు ఎట్లా రాయాలంటే దట్ 2 questions షుడ్ బి కంప్లీటెడ్ ఇన్ 18 to 20 minutes అండి, విత్ థింకింగ్ అండ్ విత్ ఆల్ దోస్ థింగ్స్. ఇక్కడ 24 minutes అనేది తీసేసి 18 minutes పెట్టుకోవాలన్నమాట మోడర్న్ ఇండియన్ హిస్టరీకి వచ్చిన వాడికి. అండ్ దెన్ ఏన్షియంట్ నుంచి ఒక క్వశ్చన్ వస్తుంది, మిడివల్ నుంచి ఒక క్వశ్చన్ వస్తుంది. ఏన్షియంట్ నుంచి వచ్చిన క్వశ్చనే ఈ ఏపీ హిస్టరీలో ఉండదు కదా, ఏపీ హిస్టరీలో కవర్ అవుతుంది అన్నమాట. ఎక్స్ట్రాగా ఏన్షియంట్లో ఏం చదవాలంటే ఇండస్ వ్యాలీ సివిలైజేషన్ ఒకటే చదవాలి. ఇఫ్ యూ ఆర్ వెరీ థరో విత్ ఏపీ హిస్టరీ యూ కెన్ ఏబుల్ టు మేనేజ్ దట్ ఏన్షియంట్ ఇండియన్ హిస్టరీ క్వశ్చన్. మేము ఉన్నప్పుడు ఎట్లా వచ్చిందంటే ఒక్కొక్క ఏన్షియంట్ హిస్టరీ ఫస్ట్ క్వశ్చన్ అనమాట. ఇండస్ వ్యాలీ సివిలైజేషన్కి వాట్ ఈస్ ది కంటిన్యూటీ అండ్
ఏమంటారు అప్పుడు ఉండేటి ఇప్పుడు ఏం రిఫ్లెక్ట్ అయినాయి అండ్ ద కంటిన్యూటీ ఆఫ్ ఇండస్ వ్యాలీ సివిలైజేషన్ అనమాట. సో ఒక ఎగ్జాంపుల్ ఏమని రాశానండి, 3D మ్యానుఫ్యాక్చరింగ్ ఉంది కదండి, అప్పుడు దాన్ని ఏమంటారు లాస్ట్ వ్యాక్స్ టెక్నిక్ ఫ్రమ్ బ్రాంజ్ తయారు చేస్తారు కదా. సో దట్ వాజ్ ఎ కంటిన్యూటీ and then it was no more now, but now how do the sculpture, how do the things evolved అనేది now 3D మ్యానుఫ్యాక్చరింగ్ అని పెట్టేసి రాసినమాట. అప్పుడు ఎట్లుంది ఇప్పుడు ఎట్లుంది అని మధ్యలో లైన్ గీసి సో వీ స్టార్టెడ్ మేకింగ్ యారోస్. అండ్ దెన్ వన్ థింగ్ టు మేక్ షూర్ ఇన్ యువర్ పేపర్ ఇస్ దట్ యూ షుడ్ నాట్ హైలైట్, యూ షుడ్ నాట్ యూజ్ ఎనీ అదర్ పెన్ అండి. ఇఫ్ యూఆర్ యూజింగ్ బ్లాక్ పెన్ డూ కంటిన్యూ విత్ బ్లాక్ పెన్, దట్స్ ఇట్. ఇఫ్ యూఆర్ యూజింగ్ బ్లూ పెన్ డూ కంటిన్యూ విత్ బ్లూ పెన్. మధ్యలో చేంజ్ చేస్తే ఇట్లా చేస్తా అంటే యూ విల్ బి డిస్క్వాలిఫైడ్, దట్స్ ఇట్. There would be strict lines to not to highlight, to not to use any other pen rather than the pen that you are using. That's it. ఏమవుతుందంటే అంటే దిస్ వాజ్ హ్యాపెండ్ విత్ మీ. ఐ టుక్ ది బ్లాక్ పెన్ అండ్ బ్లూ పెన్. సో బ్లాక్ పెన్ తీసుకెళ్ళిన రాసిన, ఫస్ట్ పేపర్ అయిపోయింది. సో మళ్ళీ జోలో పెట్టుకున్నా, మళ్ళీ అదే పెన్ తీసుకెళ్ళి రాసిన. సగం పేపర్కి వచ్చినప్పుడు అయిపోయింది పెన్ను. ఫ్రెండ్ వాడిని అడగాల్సి వచ్చింది, వాడు ఇచ్చాడు కాబట్టి సేఫ్ అయినాం, లేకపోతే ఏమవుతుంది. సో అది కూడా జస్ట్ ట్రై టు మేక్ షూర్ ఆఫ్ దోస్ థింగ్స్. ది రూమ్ మెనీ పీపుల్ అండి, అంటే ఈ పెన్తో రాస్తే ఫాస్ట్గా అవుతుంది, ఈ పెన్తో రాస్తే ఫాస్ట్గా అవుతుంది అని కాదు, మీ చేతితో రాస్తేనే ఫాస్ట్గా అవుతుంది. అదైతే జస్ట్ ట్రై టు మేక్ షూర్ ఆఫ్ దట్. అండ్ నేను ఇంకో మధ్యలో ఒక క్వశ్చన్ ఉంటుంది, ఇట్ వాజ్ సంథింగ్ అంటే ఆ క్వశ్చన్కి ఐ కాంట్ ఏబుల్ టు ఫిగర్ అవుట్ అన్నమాట. వీ కాంట్ ఏబుల్ టు ఫిగర్ అవుట్ ఏంటంటే ఇట్ మే కమ్ ఫ్రమ్ మిడివల్ ఇండియా, ఇట్ మే కమ్ ఫ్రమ్ మోడర్న్ ఇండియా. దీనికి వన్ థింగ్ యూ షుడ్ మేక్ షూర్ ఆఫ్ దట్ ఈస్ దట్ సోషియో రిలీజియస్ రిఫార్మేషన్ మూవ్మెంట్స్ అని స్పెక్ట్రమ్లో ఒక చాప్టర్ ఉంటుంది. దాన్ని ఇఫ్ యూఆర్ థరో విత్ దోస్ థింగ్స్ యూ కెన్ ఏబుల్ టు మేనేజ్ థింగ్ అనమాట. సో అవుట్ ఆఫ్ 2 క్వశ్చన్స్ ఇన్ దట్ థర్డ్ క్వశ్చన్ ఇఫ్ యూఆర్ థరో విత్ ద థింగ్ యూ కెన్ ఏబుల్ టు మేనేజ్. ఐ వాజ్ నాట్ సేయింగ్ దట్ యూ కెన్ ఏబుల్ టు రైట్ ఎక్స్ట్రాడినరీ ఆన్సర్, మేనేజ్ అయితే చేయగలం. దట్ వాజ్ ద థింగ్. సో if it was okay for you people in GS1, సో వన్ థింగ్ మేమేం ఫాలో చేసినాం అంటే 1 to 15 క్వశ్చన్స్ వీ స్టార్టెడ్ రైటింగ్ ఇన్ ఏ సిరీస్ అనమాట. వీఆర్ నాట్ హ్యావింగ్ ఎనీ ప్రింటెడ్ క్వశ్చన్స్ అనమాట. సో ఫస్ట్ క్వశ్చన్ రాసిన తర్వాత సెకండ్ క్వశ్చన్ రాసిన తర్వాత థర్డ్ క్వశ్చన్. ఇఫ్ యూ డోంట్ నో ది ఆన్సర్ ప్లీజ్ లీవ్ ది పేపర్, దట్స్ ఇట్. నేను ఫస్ట్ క్వశ్చన్ రాస్తా, తర్వాత నాకు 15 క్వశ్చన్ తెలుసు కదా, 15 క్వశ్చన్ రాస్తా అంటే బుక్లెట్ పైన దే హ్యాస్ టు పబుల్ ఇట్ అనమాట. ఆన్సర్ వాట్ యు ఆర్ స్కోరింగ్ అనేది రాస్తారు, దాని పక్కన హౌ మచ్ యూ స్కోర్డ్ అనే దానిపైన పబుల్ చేయాలన్నమాట. ఇఫ్ యూ హ్యాడ్ ఫస్ట్ క్వశ్చన్ అయిపోయింది, కరెక్షన్ చేశారు, ఫస్ట్ క్వశ్చన్కి మార్క్స్ వేస్తాడు. నెక్స్ట్ 15 క్వశ్చన్ రాసావు, వాడు థింక్ చేశాడు అనుకో, ఓకే 15 క్వశ్చన్ రాశాడు కదా వీడు, నేను సెకండ్ క్వశ్చన్ గుర్తు చేస్తే ఏమవుతుంది. యూ షుడ్ నాట్ గివ్ ఎనీ ఛాన్స్ ఫర్ ఎగ్జామినర్. ఆ సబ్జెక్టివిటీని ఎప్పుడైతే తగ్గిస్తారో ఇలాంటి దాని ద్వారానే తగ్గించాలన్నమాట. దట్ టు వాట్ వీ ఫాలోడ్ ఏపీ హిస్టరీకి అండ్ ఇండియన్ హిస్టరీకి వీ ఫాలోడ్ సంథింగ్ స్టాండర్డైజ్డ్ ఆన్సర్ అనమాట. సో ఐ విల్, ఇఫ్ యూ వాంట్ మీ టు టెల్ యూ ఐ విల్. సో నోట్. సో అర్థమవుతుంది కదా రైటింగ్. ఓకే, ఈ ఆన్సర్ ఫ్రేమ్వర్క్ దేనికంటే ఇండియన్ హిస్టరీ అండ్ ఏపీ హిస్టరీకి మాత్రమే అప్లికబుల్ అవుతుంది. ఇట్ ఈస్ నాట్ దట్ మచ్ అప్లికబుల్ టు జాగ్రఫీ అనమాట. ఇంట్రొడక్షన్ రాసుకుంటాం, అందరూ ఇంట్రొడక్షన్ ఇట్లా రాస్తారు సంథింగ్. ఏదైనా కింగ్డమ్ గురించి ఇచ్చారంటే అది ఎక్కడి నుంచి ఎక్కడి వరకు ఉంది, వాట్ వాస్ దేర్ క్యాపిటల్, వాట్ వాస్ దేర్, ఎన్ని క్యాపిటల్స్ అయితే ఉంటో అన్ని క్యాపిటల్స్ రాసుకుంటాం. అండ్ దెన్ హూ వాజ్ ద ఫేమస్ కింగ్, అండ్ దెన్ ఆ క్వశ్చన్ అడిగిన దాన్ని బట్టి రిలవెంట్ ఈక్వలైజ్ చేస్తాం. దెన్ వాట్ వీ ఐడెంటిఫైడ్ అంటే సోర్సెస్ రాయడం మొదలుపెట్టినమాట. ఆఫ్టర్ దట్ వీ స్టార్టెడ్ స్కోరింగ్ గుడ్ అనమాట. ఈ టెస్ట్ సిరీస్లో రాస్తున్నట్టుగా ఈ సోర్స్ ఎప్పుడైతే రాయడం జరిగిందో ది స్టార్టెడ్ గివింగ్ అస్ 0.5 or 1 mark మోర్ దెన్ ది అదర్ పీపుల్. సో సోర్సెస్ అంటే ఫ్రమ్ వేర్ వీఆర్ గెటింగ్ దట్ ఇన్ఫర్మేషన్. ఎపిగ్రాఫికల్ సోర్సెస్ అవ్వచ్చు, న్యూమిస్మాటిక్ సోర్సెస్ అవ్వచ్చు, అంటే వాళ్ళ శిలాపలకాలు అవ్వచ్చు, వాళ్ళ కాయిన్స్ అవ్వచ్చు, అవి కావచ్చు, ఇవ్వచ్చు. యూ హ్యావ్ టు పుట్ దోస్ థింగ్స్, ఏవైతే తెలుసో అవి పెట్టేయాలి అంతే. ఎందుకంటే వీ హ్యావ్ టు కంప్లీట్ దోస్ 50 lines కదా, దట్ వాజ్ ద టార్గెట్. దట్స్ ఇట్. 50 lines పెట్టనీకి యూ హ్యావ్ టు మేక్ షూర్ ఆఫ్ దోస్ థింగ్స్ అనమాట. సోర్స్ పెట్టినట్టయితే యూ కెన్ కిల్
యూ కెన్ కిల్ 4 to 5 lines, 3 to 4 lines కమ్ సే కమ్. సోర్స్ పక్కకి వెళ్ళే జస్ట్ అంటే సోర్సెస్ వీ కాన్ మనకి రాదు కదా పక్కన స్పేస్, ఆ స్పేస్లో వీ స్టార్టెడ్ మేకింగ్ మ్యాప్ అనమాట. సో ఇఫ్ ఎట్ ఆల్ ఇట్ వాస్ గివెన్ ఫర్ శాతవాహనాస్ అంటే ఒక ఆంధ్ర, తెలంగాణ, కర్ణాటక ఈ రీజన్ పెట్టేసి, సో అమరావతి, ప్రతిస్థాన ఇలా పెట్టేసి అమరావతి ఇది కృష్ణా రివర్ వేసేస్తే ఇట్ వుడ్ బి సమ్వాట్ బెటర్ కదా. ఆ సోర్స్ పక్కన ఖాళీగా వదిలేసాడంటే దే మైట్ థింక్ దట్ యూ స్టార్టెడ్ బ్లఫింగ్ ది ఎగ్జామినర్. వీడు అవసరం లేదు కదా ఎందుకు పెట్టాడంటే దాని పక్కన నువ్వు మ్యాప్ వేస్తున్నావు కాబట్టి ఈ స్పేస్ని గ్యాప్ని ఫిల్ చేయడానికి మ్యాప్ వేసేటోళ్ళం. బట్ ఇఫ్ యు ఆర్ నాట్ దట్ మచ్ థరో విత్ దోస్ మ్యాప్స్ అండ్ ఆల్ థింగ్స్, ప్లీజ్ ట్రై టు లీవ్ ది సోర్స్ ఆల్సో. సో examiner might think that you are killing the paper. Instead of focusing on the answer, you are killing the paper. If you had map, and then examiner can think that you are having the stuff అని అనుకుంటారు అని నా ఫీలింగ్. అంతే, నేను చెప్పాను కదా ఇందాక ఇట్స్ ఆల్ అబౌట్ సబ్జెక్టివిటీ అండి. అంతే, ఇది నాకు వర్కౌట్ అయింది కాబట్టి ఐ వాస్ టెల్లింగ్ యూ పీపుల్. ఇఫ్ ఐ వాజ్ నాట్ సెక్యూర్డ్ ఎనీ ర్యాంక్ అంటే ఈ స్ట్రాటజీకి అసలు విలువ లేకుండా పోతుంది కదా. సో దట్ వాజ్ ద థింగ్. అండ్ బాడీ వచ్చేసి సంథింగ్ రిలవెంట్ టు ది క్వశ్చనే ఉంటుంది. కన్క్లూజన్లో వాట్ వీ స్టార్టెడ్ రైటింగ్ ఈ సార్ ప్రతిదానికి ఒక స్టాండర్డ్ కన్క్లూజన్ రాసేసుకునేటోళ్ళం అనమాట. ఇప్పుడు చెప్పినట్టు ఇందాక 3D మ్యానుఫ్యాక్చరింగ్, అలా లాస్ట్ వ్యాక్స్ టెక్నిక్, ఇలా రెండింటికి లింక్ చేసుకుంటూ, లేకపోతే అప్పుడున్నాయి ఇప్పటికి ఏమైనా పనికి వస్తున్నాయా, లేకపోతే దానివల్ల మనకి ఏమైనా హెరిటేజ్ ఏమైనా పెరుగుతుందా, ఏన్షియంట్ ఇండియన్ స్టోరీ, మీడియాలో ఇండియన్ హిస్టరీకి వచ్చినప్పటికి మన కాంపోజిట్ కల్చర్ ఏమైనా చేంజ్ అయిందా, లేకపోతే సంథింగ్ అనమాట. సో ఏపీ హిస్టరీకి ఇట్ వాజ్ ఎ డేర్ స్టెప్ అండి. సో ట్రై టు థింక్ ఆఫ్ దోస్ థింగ్స్ అనమాట. ఏపీ హిస్టరీలో కూడా యూ హ్యావ్ టు థరో విత్ దోస్ 15 పర్సనాలిటీస్ ఉంటాయి. సంథింగ్ ఐ గెస్ 9th క్వశ్చన్ ఈజ్ ఆల్ అబౌట్ ది పర్సనాలిటీస్ అన్నమాట. లాస్ట్ టైం మాకేం వచ్చిందంటే అల్లూరి సీతారామరాజు గురించి వచ్చింది కాబట్టి వీ గాట్ ఎస్కేప్డ్ అనమాట. ఐ హ్యాడెంట్ ప్రిపేర్ ఫర్ 15 పర్సనాలిటీస్, బట్ మేక్ షూర్ అంటే మాకు టైం లేదు కాబట్టి వీ కాంట్ ఏబుల్ టు ప్రిపేర్ అనమాట. సో ఆ 15 పర్సనాలిటీస్ మట్టుకి కొంచెం చూసుకుంటే బెటర్, యూ వుడ్ బీ ఇన్ ద బెటర్ పొజిషన్ అనమాట. సో అల్లూరి సీతారామరాజు గురించి రాకపోతే బిస్కెట్ అయ్యేటోళ్ళం కదా ఖచ్చితంగా. సో అది ఒకసారి జస్ట్ ట్రై టు థింక్ ఆఫ్ దట్. ఏపీ హిస్టరీకి వచ్చినాడికి దట్ వాజ్ ద మెయిన్ హర్డల్ అన్నమాట. 9th క్వశ్చన్ ఈజ్ ద మెయిన్ హర్డల్. ఎందుకంటే పోర్షన్ ఎక్కువ ఉంటుంది, చదివేది ఏం చదవాలో తెలియదు. ఆ 13 పర్సనాలిటీస్ తర్వాత అయితే ఒక పర్సనాలిటీ ఖచ్చితంగా వస్తుంది. లాస్ట్ టైం న్యూస్లో ఉన్నాడు కాబట్టి అల్లూరి సీతారామరాజు మాకు ఇట్లో అడిగాడు కాబట్టి మేము క్వశ్చన్ ఆన్సర్ చేయగలం. ఇఫ్ నో పర్సనాలిటీ ఫ్రమ్ దోస్ 15 పర్సనాలిటీస్ వాజ్ నాట్ ఇన్ న్యూస్, ఇట్ వాజ్ నాట్ ది సేమ్ కేస్ దట్ వీ హ్యాడ్. అంటే నేను చెప్పింది అర్థమైంది కదా. మేము రాస్తున్నప్పుడు అల్లూరి సీతారామరాజు న్యూస్లో ఉన్నాడు అనమాట. సంథింగ్ 150 feet bronze statue was unveiled by the PM Modi. So because of that, a question in some other premier institute has been asked అన్నమాట. సో అది అడగడం వల్ల వీ ప్రిపేర్డ్, ఎందుకంటే ఐ హ్యాడెంట్ రెడ్ ఎనీ థింగ్ ఫర్ ది ఏపీ హిస్టరీ అనమాట. సో ఇట్ వాజ్ సమ్వాట్ రిస్కీ, బట్ ట్రై టు మేక్ షూర్ ఆఫ్ దోస్ 13 పర్సనాలిటీస్. ఇఫ్ యూ హ్యాడ్ థరో విత్ దోస్ 13 to 15 పర్సనాలిటీస్, యూ కెన్ ఆరామ్సే కూర్చోవచ్చు అన్నమాట ఏపీ హిస్టరీకి వచ్చిన వాడికి. సో మేము అట్లా చేయడం వల్ల వాట్ వీ గాట్ బెనిఫిటెడ్ అంటే వీ కెన్ ఏబుల్ టు మేనేజ్ దట్. ఆ 60 minutesలో రాయాల్సింది కదా సార్ 50 minutesలో అయిపోయింది మాకు. ఎందుకంటే వీ స్టార్టెడ్ ప్రాక్టీసింగ్ కాబట్టి దెర్ ఈస్ నథింగ్ విచ్ హెస్ లెఫ్ట్ విత్ అస్. కొత్తగా ఇన్నోవేట్ రాయాల్సిన అవసరం అయితే లేదు కదా ఏపీ హిస్టరీకి. సో ప్రతిదీ స్టాండర్డైజ్డ్ ఆన్సర్ వచ్చింది, దాన్ని ఒక 2-3 సార్లు ప్రాక్టీస్ చేస్తే 4th టైం చూడకుండా చూసి రాసినా అదే ఆన్సర్ రాస్తావు. సో ఇన్నోవేషన్ ఎప్పుడైతే తగ్గుతుందో టైం కూడా కొంచెం బెనిఫిట్ అవుతుంది అన్నమాట. సో దట్ వాస్ ద థింగ్ విచ్ హెల్ప్స్ యూ వెన్ యూఆర్ రైటింగ్ ఆన్సర్స్ మోర్. సో ఇది ఫస్ట్ పేపర్ గురించి. సో సెకండ్ పేపర్ ఓకేనా? ఫస్ట్ ఓకే, అందరికీ అర్థమవుతుంది కదా. ఇవి క్వశ్చన్ నెంబర్స్ అండి, డోంట్ థింక్ ఇట్ అనదర్ వే. ఇవి క్వశ్చన్ నెంబర్స్ అన్నమాట. 1 to 5 questions వుడ్ బి ఫ్రమ్ పాలిటీ.
ఇక్కడ దీనికి స్టాండర్డైజ్ సోర్స్ వచ్చేసి మన లక్ష్మీకాంత్ అన్నమాట. వీ ఫాలోడ్ అని లక్ష్మీకాంత్. అండ్ దట్టు చాప్టర్ నెంబర్ 33 or 34 ఇన్ ది ఓల్డ్ ఎడిషన్ అన్నమాట. అంటే లోకల్ సెల్ఫ్ గవర్నెన్స్ అని ఉంటుంది కదా, సంథింగ్ అరౌండ్ 18 to 20 పేజెస్ ఉంటుంది అది, రెండు కలిపి. మున్సిపాలిటీస్ ఎల్వెల్ విలేజ్ పంచాయతీరాజ్ రెండు కలిపి 18 to 20 పేజెస్ ఉంటుంది. దీంట్లో ఒక్కొక్క టాపిక్ ఉంటుంది కదా, ఆ టాపిక్ పైన ట్రై టు రైట్ 2 పేజెస్ అనమాట. సో ఇట్ విల్ హెల్ప్ యూ. ఈ 18 to 20 పేజెస్ నుంచి ఒక క్వశ్చన్ అయితే వస్తుంది పక్కాగా. దట్ టు థర్డ్ క్వశ్చన్ ఈజ్ ఫ్రమ్ దోస్ లోకల్ సెల్ఫ్ గవర్నెన్స్. దట్స్ ఇట్. 73rd and salient features of 73rd and 74th అని ఉంటుంది. దట్ వాస్ ద ఓన్లీ థింగ్ విచ్ ఫెచెస్ యూ మార్క్. మిగతా వాటికైతే యూ హ్యావ్ టు రీడ్ ఎనీవే. ఇట్లో ఎప్పుడైతే ఇఫ్ యు ఆర్ థరో విత్ దోస్ థింగ్స్, అంటే ఈ 18 to 20 పేజెస్లో కూడా వీ స్టార్టెడ్ స్కిప్పింగ్లో లాస్ట్ ఆర్టికల్స్ ఉంటాయి కదా, వీ స్టార్టెడ్ స్కిప్పింగ్ అనమాట. ఆర్టికల్స్ ఎప్పుడైతే ఏపీలో పడినాయో దట్ మేక్స్ యువర్ పేపర్ బ్యూటీ అనమాట, బ్యూటిఫుల్గా తయారు చేస్తుంది. సో ఆ లాస్ట్ గ్లోసరీ తర్వాత ఒక బాక్స్ ఇస్తారు, వాట్ ఆర్ ద ఆర్టికల్స్, ఏవైతే ఆర్టికల్స్ దేనికి రిలవెంట్గా ఉన్నాయో అన్నీ గుర్తుపెట్టుకోకలేదు. బట్ ట్రై టు, ఇప్పుడు ఉమెన్ ఎంపవర్మెంట్ గురించి మొన్న అడిగారు అనమాట, సర్పంచ్ పతి కాన్సెప్ట్స్ నుంచి ఒక క్వశ్చన్ అడిగారు మొన్న. సో థర్డ్ క్వశ్చన్ ఈజ్ ఆల్ అబౌట్ దట్ థింగ్ అనమాట. ఆ థర్డ్ క్వశ్చన్లో ఇఫ్ యూ నో దట్ ఆర్టికల్ 243D అండ్ ఆర్టికల్ 243T ఈజ్ ఆల్ అబౌట్ ద రిజర్వేషన్స్ అంటే యూ కెన్ ఏబుల్ టు పుట్ దట్ థింగ్ కదా. ఇఫ్ యూ డోంట్ నో దట్, నీకు తెలియలేదంటే పక్కనోడికి తెలుస్తుంది రా అంతే. దానికన్నా ఏం పెద్ద సింపుల్ లాజిక్ అనమాట. ఏ తప్పు కూడా చేయకుండా చూసుకోవాలన్నమాట. అంటే ఎగ్జామినర్కి మనకు ఛాన్స్ ఇవ్వకూడదు, వీడు ఏం రాశాడు రా అన్న ఛాన్స్ అయితే ఇవ్వకూడదు. అంటే కొన్ని క్వశ్చన్లో నా పేపర్ కరెక్షన్ చేస్తున్నప్పుడు కూడా దే మే ఫీల్ లైక్ దట్. ఐ వాజ్ నాట్ సేయింగ్ దట్ నేను అన్ని క్వశ్చన్లు బాగా రాశాను కాదు, కానీ ఇఫ్ యూ నో ది సోర్స్ అండ్ ఇఫ్ యూ నో ది థింగ్, ఈ టాపిక్ నుంచి ఈ క్వశ్చన్ వచ్చిందంటే యూ హ్యావ్ టు మేక్ షూర్ కదా. దట్ వాజ్ ద థింగ్ అంది. సో చాప్టర్ నెంబర్ 1 ఈ 2 చాప్టర్స్ నుంచి యూ విల్ గెట్ కమ్సేకమ్ ఒక క్వశ్చన్ అయితే వస్తుంది. మా లక్ ఎలా ఉందంటే 2 క్వశ్చన్లు వచ్చినాయి మాకు. సో అది. దెన్ పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ నుంచి 6th క్వశ్చన్ వస్తుంది. 6th క్వశ్చన్లో దేర్ ఆర్ 4 క్వశ్చన్స్ అనమాట. వాట్ వీ నోటీస్డ్ ఈజ్ దట్ అవుట్ ఆఫ్ 4 క్వశ్చన్స్ యూ విల్ గెట్ 1 క్వశ్చన్. ఒకటి వచ్చి కౌటిల్య అర్థశాస్త్రం వస్తుంది. అండ్ దెన్ సంథింగ్ లైక్ దట్ 4 క్వశ్చన్స్ అయినా ఉంటాయి. ఇప్పుడు నేను గుర్తుపెట్టుకోలేకపోతున్నా కానీ, బట్ ఆ 4 క్వశ్చన్స్ అయితే యూ హ్యావ్ టు తరు. ఇఫ్ యూ అంటే ఒకసారి ఆ సిలబస్ కాపీ అయితే ఒకసారి చూసినట్టయితే యూ కెన్ ఐడెంటిఫై దోస్ 4 క్వశ్చన్స్ అనమాట. ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ ఇది 2 పక్కన పెట్టి చూస్తే ఆ 4 క్వశ్చన్స్ ఏంటని పిక్ చేయొచ్చు. అంటే నాకు పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ ఆప్షనల్ కాబట్టి ఈ 6th క్వశ్చన్ అనేది ఇట్ వాజ్ నాట్ ఏ ట్రబుల్ ఫర్ మీ. ఇట్ వుడ్ బి ట్రబుల్ ఫర్ దోస్ పీపుల్ హూ హేట్స్ పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ అనమాట. ఏంటంటే దెర్ వాజ్ నోషన్ ఉంది బయట, పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ ఈజ్ ద ఆప్షనల్ విచ్ విల్ స్కోర్స్ యూ లెస్ అండ్ పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ ఈజ్ ద ఆప్షనల్ విచ్ ఈస్ వెరీ టఫ్ అని. ఈ రెండింటికి సో అది కూడా ఒక యాడెడ్ అడ్వాంటేజ్ అన్నమాట మాకు. సో దట్ వాజ్ ద థింగ్ విచ్ హెల్ప్స్ యూ ఇన్ 6th క్వశ్చన్. అండ్ 7, 8, 9 and 10 క్వశ్చన్స్ విజన్ ఐఏఎస్ది గవర్నెన్స్ బుక్ అని ఒక బుక్ వస్తుందండి. ఇట్ వాజ్ అ వెరీ గుడ్ బుక్ ఆఫ్ 100 pages అనమాట. సో ట్రై టు రీడ్ దట్. ఈ ఫ్రీ యూపీఎస్సీ మెటీరియల్ ఉంటుంది, సంథింగ్ దాంట్లో ఉంటుంది. ఎందుకు చెప్తున్నానో యూ విల్ గెట్ టు నో దట్. అండ్ ఒకసారి జస్ట్ ఆన్లైన్లోకి వెళ్ళి చూడండి, విజన్ ఐఏఎస్ గవర్నెన్స్ బుక్ అని ఉంటుంది. ఇట్ వాజ్ ఆఫ్ అరౌండ్ 100 pages బుక్లెట్ అది. సో ఎందుకు చెప్తున్నానంటే ఇది ఈ క్వశ్చన్ వచ్చింది ఒకసారి. జస్ట్ అంటే ఎవరి దగ్గరైనా ఇఫ్ యూ ఆర్ హ్యావింగ్ ఐప్యాడ్ ఆర్ సంథింగ్ లైక్ దట్, ఇది ఒకసారి సెర్చ్ చేయండి. యూ విల్ గెట్ ద ఎగ్జాక్ట్ క్వశ్చన్ ఇన్ ఏపీపీఎస్సీ అనమాట. సేమ్ ఎగ్జాక్ట్ క్వశ్చన్ వస్తుంది. సో దెన్ ఎందుకు చెప్తున్నా అంటే కొంచెం ట్రై టు, వీడు ఎందుకు చెప్తున్నాడు రా బాయ్ అంటే కొంచెం ఆలోచించండి. ఈ క్వశ్చన్ అయితే యూ విల్ గెట్ టు నో. సో ఐ విల్ జస్ట్ షో యూ. బుక్ అయితే ఇట్లా ఉంటుంది. సో మ్యాక్సిమం దీని నుంచే ఉంటుంది అన్నమాట. 6, 7, 8, 9, 10 క్వశ్చన్స్ అనేవి దీని నుంచి డైరెక్ట్ క్వశ్చన్స్. దెర్ ఈజ్ నథింగ్ దట్ ఏదో అప్లికేషన్ ఓరియంటెడ్ అడిగేస్తాడనే కాదు. స్టాటిక్ క్వశ్చన్స్, డైరెక్ట్ క్వశ్చన్స్ వుడ్ బి ఫ్రమ్ దీస్ అనమాట. దాంట్లో ఏ 5 points ఏవైతే విజన్లో ఇస్తాడో ఆ 5 points ఇఫ్ యూ ఆర్ రిఫ్లెక్టింగ్ ఇన్ దిస్ థింగ్ ఇట్ వుడ్ బి యాడెడ్ అడ్వాంటేజ్ ఫర్ యూ. No one knows. I guess some except my friends, I don't think that there were many people who knows that
These 7, 8 and 9 topics, 9, 10 topics can be covered from governance one book, that too of 100 pages anamata. So it would be a game changer kada. If you are thorough with this, that 100 pages, you can able to manage 4 questions and it's somewhat better kada. So ethics question, what I followed is that Smritisha madam and something, I guess many people of you might know anamata. Smritisha madam anedi, she teaches ethics in Delhi. So I was a student of her, and then ఆమె నోట్స్ ఉంది. ఆ నోట్స్లో there were many flow charts and many diagrams which helps you అనమాట. ఆ ఫ్లో చార్ట్స్, ఆ డయాగ్రామ్స్ ఎప్పుడైతే ఇఫ్ యు ఆర్ మేక్ షూర్ ఆఫ్ దోస్ థింగ్స్ ఆన్ యువర్ పేపర్, ఇట్ వుడ్ బీ సంథింగ్ బెటర్ దెన్ ది అదర్ పీపుల్ అనమాట. ఎథిక్స్ అనేది అందరు రాస్తారండి, ఎందుకంటే ఇట్ వాజ్ ఏ కామన్ సబ్జెక్ట్ కాబట్టి. ఇట్ వాజ్ కవర్డ్ ఇన్ యూపీఎస్సీ ఆల్సో. సో ఈ రెండింటికి చూసుకుని ఇఫ్ యూ యాడెడ్ దట్ మేడమ్స్ ఫ్లో చార్ట్స్, ఇట్ వుడ్ బి అడ్వాంటేజ్ అనమాట. సో 15 questions is all about law అనమాట. ఇఫ్ యు ఆర్ వెరీ థరో విత్ దోస్ బేసిక్ టెర్మినాలజీ ఆఫ్ లా, సబ్స్టాండేటివ్ లా, ప్రొసీజర్ లా, ఇలాంటి సమ్ బేసిక్ టెర్మినాలజీస్ 10 to 15 ఉంటాయి. ఆ 10 to 15 నీకు తెలిసినట్టయితే యూ కెన్ మేనేజ్, దట్స్ ఇట్. ఐ వాజ్ నాట్ సేయింగ్ దట్ యూ కెన్ రైట్ ఎక్స్ట్రాడినరీ క్వశ్చన్ ఫర్ దట్ ఆన్సర్ ఫర్ దట్ 15th question. సో మాకు పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ ఆప్షనల్ ఉండడం వల్ల వీఆర్ హ్యావింగ్ ది 1 chapter ఆఫ్ లా అండ్ ఆర్డర్ అడ్మినిస్ట్రేషన్. ఇట్ వాజ్ నాట్ ఎ బిగ్ డీల్ ఫర్ మీ టు మేనేజ్ దట్ థింగ్. So second paper, if you are having political science or public administration or any humanities subject related to these things, it would be a added advantage for you to score more than the other people. ఈ polity paper is the scoring paper అండి. That too polityలో we started following one standardized answer అన్నమాట. So if you want me to go for it, I can. So I was not getting any reaction from you people, so that was the reason. సో అర్థమవుతుంది కదా మీకు. సో ఇంట్రడక్షన్లో వై ఐ వాజ్ ఫోకసింగ్ మోర్ ఆన్ ఆర్టికల్స్ గురించి కొంచెం తెలుసుకోండి. ఇఫ్ యు ఆర్ వెరీ థరో విత్ దోస్ ఆర్టికల్స్. సో ఎప్పుడైతే ఉమెన్ ఎంపవర్మెంట్ గురించి అడిగాడో, నేను ఐ స్టార్టెడ్ రైటింగ్ దట్ ఆర్టికల్ 243 అండ్ ఆర్టికల్ 243T డీల్స్ అబౌట్ ది 1/3 ఆఫ్ రిజర్వేషన్ టు ది ఉమెన్ ఇన్ లోకల్ సెల్ఫ్ గవర్నెన్స్, విచ్ వాజ్ ఏ ఫౌండేషన్ స్టోన్ ఫర్ ది ఉమెన్ ఎంపవర్మెంట్ ఎట్ ది గ్రామ స్వరాజ్ లెవెల్, to make sure of those Gandhian ideology of Gram Swaraj and Rasanamada. If you don't know the article 243 and 243T, the introduction might not look similar kada. The introduction might not look that much attractive kada. So introduction lo paper 2 lo vachinadiki we started including articles anamata. So body lo kuda 10 to 15 points ravali. That too each point what we followed. I was not recommending you people to follow, but 2 to 3 lines వస్తే ఇక్కడ 10 3s 30 వస్తుంది, ఇంట్రడక్షన్ 4 వస్తుంది, కన్క్లూజన్ ఒక 4 to 5 lines వస్తుంది. సో టోటల్ కలిపితే 40+ ఉంటుంది. సో ఇట్ వుడ్ బి వెరీ బెటర్ అన్నమాట. ఇఫ్ యూ రోడ్ 15 points అండి, 15 3s 40, 15 2s 30 వస్తుంది, ఆర్ 15 3s సంథింగ్ 2 to 3 వేసుకున్నాయి 35 వస్తుంది. 35 + 4 4 8 45 to 50 lines వస్తాయి. సో 2 pages అనేవి కంప్లీట్గా కనపడడం వేరు, సగం 1.5 కనపడడం వేరు, లేకపోతే 2.5 కనపడడం వేరు కదా. ఇఫ్ యూఆర్ రైటింగ్ కంప్లీట్గా రాసిన తర్వాత, సో దెర్ వాజ్ వెరీ గుడ్ ఫ్రెండ్ ఆఫ్ మైండ్, షీ హ్యాడ్ బీన్ ప్రిపేరింగ్ ఫర్ దిస్ ఎగ్జామ్ సిన్స్ 2017. షీ రోట్ మెయిన్స్ in 2018 notification and this time also. This time she has been misguided అన్నమాట. మిస్గైడ్ ఎట్లా చేశారంటే, ఇఫ్ యూ హ్యాడ్ కంప్లీటెడ్ ది పేపర్ సగంలో అయిపోతే యూ జస్ట్ ట్రై టు రైట్, ఇక్కడి నుంచి రాసేయమని చెప్పారు. రాసేయమని చెప్పడం తోటి ఏమైపోయిందంటే ఆమెకి
ఒక క్వశ్చన్ 1.5 పేజ్ వచ్చింది, ఇంకో క్వశ్చన్ 1.5 పేజ్ వచ్చింది. దేర్ ఆర్ పీపుల్ హూ కెన్ రైట్ ఒక క్వశ్చన్ 3 పేజ్ రాసే పీపుల్ కూడా ఉంటారు కదా. ఇక్కడ వేసావు నువ్వు ఆన్సర్, అదే క్వశ్చన్ పేపర్ నెంబర్ ఇక్కడ వేసావు అనుకో, సో అదేమైపోతుంది అంటే ఎగ్జామినర్ మైట్ థింక్ దట్ యూ హ్యాడ్ రోట్ ఓన్లీ వన్ ఆన్సర్ అని అర్థమైపోతుంది. సో ఇఫ్ యూ హ్యాడ్ డన్ విత్ ది ఆన్సర్, ట్రై టు మెయింటైన్ ది ఫ్రెష్ పేజ్ ఫర్ ది న్యూ ఆన్సర్ అన్నమాట. సో న్యూ ఆన్సర్ కూడా ముందు ఇట్లా పెట్టేస్తే it shows that you had completed the answer, it shows that the new answer is awaits for the examiner అని అర్థమవుతుంది కదా. ఇఫ్ యూ హ్యాడ్ డన్ సంథింగ్ జస్ట్ ఇట్స్ ఎ మ్యాటర్ ఆఫ్ 5 to 10 seconds అండి టు రైట్ దిస్ అనమాట. సో ఇది ప్రతి ఆన్సర్ అయిపోయిన తర్వాత ఇట్ వాస్ నాట్ విత్ ది GS2 or GS1, యూ జస్ట్ ట్రై టు మెయింటైన్ దిస్ థింగ్ ఫర్ ఈచ్ అండ్ ఎవ్రీ పేపర్ ఇన్ మెయిన్స్ అనమాట. ఇఫ్ ఇట్ వాస్ ది UPSC or something like that, ఐ గాట్ దిస్ ఫ్రమ్ సంథింగ్ హూ హ్యాడ్ సెక్యూర్డ్. లాస్ట్ టైం IRS వచ్చింది, ఆయన నాకు చెప్పడం జరిగింది అనమాట. సో ఇఫ్ యూ హ్యాడ్ డన్ విత్ దీస్ థింగ్ దట్ ఇట్లా చేసావంటే ఎగ్జామినర్ గాట్ టు నో దట్ యూ కంప్లీటెడ్ ది ఆన్సర్. నువ్వు మధ్యలో వదిలేదు రా బాయ్, మొత్తం కంప్లీట్ చేసావు, అప్పుడే కదా నువ్వు ఇట్లా వచ్చింది. సో నెక్స్ట్ క్వశ్చన్ ఆ తర్వాత పోయినావు నువ్వు. సో ఎగ్జామినర్ కూడా ఒక కొత్త క్వశ్చన్ ఉంది నెక్స్ట్ అని చూపించి నీకు దిస్ వాజ్ అ సింబల్ ఐ ఫాలోడ్. ఇఫ్ ఎట్ ఆల్ ఎనీ అదర్ సింబల్ దట్ యాప్స్ ఫర్ యూ దట్ కంప్లీట్స్ యూ విత్ ఇన్ దట్ స్టిపులేటెడ్ 5 to 10 seconds, యూ కెన్ గో ఫర్ ఇట్. బట్ ట్రై టు మేక్ షూర్ ఆఫ్ దట్ ఎగ్జామినర్కి కొత్త క్వశ్చన్ ఇంకోటి ఉంది, పాత క్వశ్చన్కి కొత్త క్వశ్చన్కి ఒక కంటిన్యూటీ అంటే ఉన్నది అనేది ఒకటి గుర్తుపెట్టుకోండి. దట్స్ వాజ్ ద థింగ్. అండ్ దెన్ కన్క్లూజన్లో కూడా ఒక ఆబ్జెక్టిఫైడ్ ఒపీనియన్ లేకపోతే ఒక హైపోథెటికల్ ఒపీనియన్ రాసి కానీ, లేదా సెకండ్ ఇయర్స్ రికమెండేషన్ దేర్ వర్ సమ్ స్టాండర్డైజర్ ఒక బయట ఒక బుక్లెట్ దొరుకుతుంది. ఐ వాజ్ నాట్ రీకలెక్టింగ్ దట్ ఇన్స్టిట్యూట్ నేమ్, బట్ వాళ్ళవి రిపోర్ట్ రికమెండేషన్స్ ఉంటాయి, సంథింగ్ GS score or something like that. ఇఫ్ యూ హ్యాడ్ ప్రిపేర్ ఫర్ దోస్ ఈ పాలిటీ సిలబస్ ఉంటుంది కదండి, సిలబస్ నుంచి ప్రతిదానికి ఒక ఒపీనియన్ రాసేసుకోండి కన్క్లూజన్. దట్ వుడ్ బి ది కన్క్లూజన్ ఫర్ యూ. ఇఫ్ యూ ఆర్ రైటింగ్ సెకండ్ ఇయర్స్ రికమెండేషన్ and then writing that solution to your question, it would add some flavor, it would add some sense to the examiner that you are very thorough with that polity subject, you are very thorough with that governance subject. I was not ethics lo kuda something around ARC 4 or 5 is all about the ethics anukunta. I was not getting that volume number, but some booklet of ARC is having the ethics also. So integrity pacts anu unde amada. If you had been asked for the question of corruption, you have to include integrity pacts recommended by second ARC. It would be a flavor to your question. Integrity pacts and it's all about the oka private road oka government road ki edanna gaani supply chesinataithe there would be a pact that these are all of very good quality, these are all has followed the norms anedi untadi. This was recommended by second ARC in 2008 anamata. So if you had inculcate those things in these things, ఇట్ వాజ్ నాట్ ఏ బిగ్ డీల్. అవి రాయడం వల్ల ఇట్ వుడ్ బి యాడెడ్ అడ్వాంటేజ్ తప్పితే ఇట్ వాజ్ నాట్ ఏ ఇది భారం కలిగించే విషయం అయితే కాదు కదా. సో సెకండ్ పేపర్కి అయితే ఇది. ఇఫ్ యూ ఆర్ హ్యావింగ్ ఎనీ డౌట్ ఇన్ సెకండ్ పేపర్ ప్లీజ్ లెట్ మీ నో. సో ఇఫ్ అందరూ ఇంగ్లీష్ మీడియమే కదా, ఐ వాజ్ నాట్ దట్ మచ్ ఆఫ్ స్టూడెంట్ ఫ్రమ్ తెలుగు మీడియం సారీ అన్న. నేను తెలుగు మీడియం కాదు కాబట్టి ఐ కాంట్ ఏబుల్ టు టెల్ అనమాట. ఇప్పుడు సచిన్ వెళ్ళి T20 అడగమంటే T20 చెప్పలేడు కదా సచిన్. అంటే ఇట్లానే ఒక ఇన్సిడెంట్ ఉంటుంది. జెమిమా రాడ్రిక్స్ అని మీకు తెలుసు కదా, షీఈ్ ఏ ఫేమస్ ఇంటర్నేషనల్ క్రికెట్ ప్లేయర్ అన్నమాట. షీ హ్యాడ్ బీన్ టు ది సచిన్ అండ్ ఆస్క్డ్ దట్ సార్ దీస్ ఆర్ ద డేస్, ఈ రోజుల్లో T20 బాగా జరుగుతుంది కదా సార్, కెన్ యూ ప్లీజ్ లెర్న్ మీ ట్రిక్స్ టు స్కోర్ మోర్ రన్స్ విత్ లెస్ బాల్స్ అంటే సచిన్ డైరెక్ట్లీ టోల్డ్ హెర్ దట్ I was not that person who had played 100 matches in T20. I was a person who had played 200 matches in Test and 400 matches in ODI. I was not that much fit. నేను అంత యాప్ట్ కాదు నీకు చెప్పనీకి. యూ కెన్ గో ఫర్ అదర్ పర్సన్ టు గెట్ ది ఒపీనియన్ అనమాట. సో అంటే నేను చెప్పింది అర్థమైంది కదా. సో ఐ వాజ్ నాట్ ఏ పర్సన్ హూ హ్యాడ్ ప్రిపేర్డ్ ఇన్ తెలుగు అనేది కొంచెం చూసుకుంటే. సో తెలుగులో ఐ డోంట్ థింక్ దట్ దే ఆర్ హ్యావింగ్ మెటీరియల్ ఫర్ గవర్నెన్స్ ఐ గెస్. సెకండ్ పేపర్కి దిస్ వాజ్ ద స్ట్రాటజీ విచ్ ఐ ఫాలోడ్ అండ్ మై ఫ్రెండ్స్ ఫాలోడ్. అండ్ దెన్ ఇఫ్ యూ ఆర్ ఓకే విత్ ఇట్ వీ కెన్ కంటిన్యూ ఫర్ థర్డ్ అండ్ ఫోర్త్ పేపర్ ఆల్సో. మేడం స్మృతిషా మేడం, స్మృతిషా షీ ఈజ్ ఎ విజన్ ఐఎస్ ఫ్యాకల్టీ. ఎందుకంటేనంటే వై ఐ వాజ్ నేమింగ్ దట్ మేడం అంటే ఆమె ఫ్లో చార్ట్స్ వేస్తుంది. ఆ ఫ్లో చార్ట్స్ ఐ డోంట్ థింక్ దట్ నో వేర్ ఇన్ ఢిల్లీ ఆల్సో యూ కెన్ గెట్ ఇట్ అనమాట. ఆ ఫ్లో చార్ట్స్ అండ్ దెన్ ఆ ఫ్లో చార్ట్స్తోనే యూ కెన్ గెట్ టు నో దట్ వాట్ ఈస్ ది డిమాండ్ ఆఫ్ దట్
టాపిక్ అనేది యూ కెన్ గెట్ టు నో. సో అది ఏం చేస్తుంది అంటే ఇట్ విల్ అంటే రివిజన్ చేస్తున్నప్పుడు ఇట్ వుడ్ బి మార్క్ ఫెచింగ్ అనమాట. సో దట్ వాజ్ ద థింగ్. సో దెన్ ఇఫ్ యు ఆర్ ఓకే విత్ ఇట్ వీ కెన్ కంటిన్యూ ఫర్ GS3 and GS4 and then we will wrap up the session. That's it. నీ అదే కదమ్మా చెప్పింది. దట్ వాజ్ ఏజ్ ఫర్ అస్ హూ ఆర్ హ్యావింగ్ ది పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ ఆప్షనల్ అనమాట. సో వీఆర్ హ్యావింగ్ ది చాప్టర్ నెంబర్ 13 ఇన్ పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ ఆప్షనల్ రిగార్డింగ్ ది లా అండ్ ఆర్డర్ అడ్మినిస్ట్రేషన్ ఆఫ్ ఇండియన్ గవర్నెన్స్. సో దాని నుంచి ఐ కవర్డ్. దేర్ ఆర్ సంథింగ్ టెర్మినాలజీస్ ఉంటే దే విల్ ఆస్క్ యూ ఆన్ ద టెర్మినాలజీస్ ఓన్లీ. మా దగ్గర ఎంత ఫార్చునేట్ అయిపోయామంటే వాట్ ఆర్ ద డైరెక్ట్ ట్యాక్స్ రిఫార్మ్స్ దట్ ద గవర్నమెంట్ హ్యాస్ ఇంట్రొడ్యూస్ రీసెంట్లీ అని అడిగేశాడు. అవి ఈ కవర్డ్ ఇన్ కరెంట్ అఫైర్స్ కదా, GS3లో కవర్ చేసాం అండ్ కరెంట్ అఫైర్స్లో కవర్ చేసాం. ఐ స్టార్టెడ్ రైటింగ్ దోస్ థింగ్స్. అండ్ దెన్ సెకండ్ క్వశ్చన్ ఇన్ సెకండ్ అంటే రెండోది ఉంటుంది కదా సెకండ్ చాయిస్ అంటే వాట్ ఈస్ ది డిఫరెన్స్ బిట్వీన్ సబ్స్టాండేటివ్ లా అండ్ ప్రొసీజర్ లా అని అడిగారు. మేజర్లీ ద 15th క్వశ్చన్ ఈజ్ ఆల్ అబౌట్ ది టెర్మినాలజీస్ అనమాట. ఆ టెర్మినాలజీస్ దట్ వాజ్ అరౌండ్ 10 to 15 ఉంటాయి. ఇఫ్ యూ ఆర్ థరో విత్ 10 to 15 టెర్మినాలజీస్ యూ కెన్ ఏబుల్ టు డూ దట్. CRPC అంటే ఏంటి, IPC అంటే ఏంటి, సబ్స్టాండేటివ్ లా అంటే ఫిజిటివ్ అఫెన్స్ అంటే ఏంటి, సంథింగ్ అని ఉంటాయి. ఐ గెస్ ఫోరం IS నుంచి ఒక క్లాస్ 2 classes వుడ్ బి ఫ్రమ్ దట్ ఇన్స్టిట్యూట్. ఇఫ్ యూ ఫోరం IS కరెంట్ అఫైర్స్ క్లాసెస్ అని ఉంటాయి. అందులో సంథింగ్ ప్రిలిమ్స్ ఓరియంటెడ్ క్లాసెస్ అని మొన్న జరిగినాయి. వాజ్ ఎ స్టూడెంట్ ఆఫ్ ఫోరం ఇన్ ఢిల్లీ. సో వాళ్ళు చెప్పినప్పుడు ఇవి ఉన్నాయి కదా, ఇవన్నీ ఒక 2 to 3 క్లాసెస్లో కవర్ చేశారన్నమాట వాళ్ళు. దట్ వాజ్ ఆల్సో యాడెడ్ అడ్వాంటేజ్ అనమాట. సో ట్రై నాట్ టు లీవ్ ది UPSC ప్రిపరేషన్ వైల్ ప్రిపేరింగ్ ఫర్ UPSC అనమాట, APPSC సారీ. దాన్ని పక్కన పెట్టి దీనికి చదువుతానంటే చదవద్దల్లా ప్లీజ్. ఎందుకంటే వీఆర్ వెరీ ఫార్చునేట్ దట్ వీ హ్యాడ్ కంప్లీటెడ్ ది నోటిఫికేషన్ ఇన్ 9 months. ఇట్ మైట్ నాట్ బి ది కేస్ ఇన్ దిస్ ఇయర్ యాజ్ ఇట్ ఈస్ ది ఇయర్ ఆఫ్ ఎలక్షన్స్. So try not to be bluffed by these things. Please try to understand that. Ande. So GS3 ki okay na? So how many of you are from Telugu medium? Please let me know. Andaru Telugu medium ena? Andaru Telugu medium ena? So please నేనైతే ఏం హెల్ప్ చేయలేను భయ్యా తెలుగు మీడియం. ఎందుకంటే నాకు తెలుగు వచ్చింది కొంత అంటే రాయడం కానీ ఏదైనా ఈ సబ్జెక్టివ్ వైజ్ చూస్తే తెలుగు అంత రాదనమాట నాకు. సో పేపర్ 3 ఇండియన్ ఎకానమీ అండ్ AP ఎకానమీ అనమాట. ఇండియన్ ఎకానమీకి వచ్చేసరికి నేను ప్రిలిమ్స్లో నితిన్ సింగ్ అని చెప్పాడు, మెయిన్స్లో ఇట్లా ఎందుకు చేశాడు రా, వివేక్ సింగ్ ఎందుకంటారంటే యూ విల్ గెట్ టు నో ది డిఫరెన్స్ అనమాట. నితిన్ సింగ్ అని ఈజ్ ఆల్ అబౌట్ ది ఫ్యాక్చువల్ థింగ్స్ అండ్ ఆల్ థింగ్స్. వివేక్ సింగ్ ఈజ్ ఆల్ అబౌట్ ది మెయిన్స్ అనమాట. సో వివేక్ సింగ్ యూ నో కదా, మీరు అందరికీ దోస్ హూ ఆర్ ప్రిపేరింగ్ ఫర్ UPSC దే ఆర్ వెరీ ఫెమిలియర్ విత్ దిస్ పర్సన్. ఇదంతా ప్రతి ఇయర్ ఒక బుక్ రిలీజ్ అవుతుంది. ట్రై టు గెట్ ది బుక్ ఆఫ్ లేటెస్ట్ ఎడిషన్. ఎవ్రీ ఇయర్ ఐ గెస్ ఏప్రిల్లో మేలోనో రిలీజ్ అవుతుంది. సో ట్రై టు గెట్ దట్ థింగ్. పాత చదవచ్చు, బట్ ఇఫ్ అతను హీ రైట్స్ ఇన్ సచ్ ఏ వే దట్ యూ విల్ గెట్ ది డేటా అండ్ ఏమంటారు ఒపీనియన్ బేస్డ్ అలాంగ్ విత్ దోస్ ఆబ్జెక్టివ్ థింగ్స్ ఇన్
ఒక లైన్లో వచ్చేస్తాయి, ఒక ఫ్లోలో వచ్చేస్తుంది. సో దట్ వాజ్ ది యాడెడ్ అడ్వాంటేజ్ ఇఫ్ యు ఆర్ రీడింగ్ వివేక్ సింగ్. ఈ ఇండియన్ ఎకానమీ పోర్షన్ ఎట్లుంటుందంటే ఒకసారి 80 మార్క్స్కి వెళ్ళిపోతుంది, ఒకసారి 70 మార్క్స్ ఉంటుంది, ఒకసారి 50 మార్క్స్కి వచ్చేస్తుంది. ఎప్పుడైతే ఇండియన్ హిస్టరీ 50 మార్క్స్కి వచ్చిందో ఇట్ వుడ్ బి ఏ ట్రబుల్ ఫర్ పీపుల్ ప్రిపేరింగ్ ఫర్ యూపీఎస్సీ అనమాట. ఈ ఏపీ ఎకానమీకి వచ్చినప్పటికి వీఆర్ వెరీ ఫార్చునేట్ దట్ వీఆర్ హ్యాంగ్ ది ఇంటర్నల్ చాయిస్ అనమాట. ఇంటర్నల్ చాయిస్ ఉన్నప్పుడు యూ కెన్ స్కిప్ దోస్ థింగ్ ఇఫ్ యూ డోంట్ నో ది ఆన్సర్. దేర్ వుడ్ బి వన్ క్వశ్చన్ ఇఫ్ ఎకానమీలో ప్రతి ఇంటర్నల్ చాయిస్లో ఒక క్వశ్చన్ అయితే ఉంటుంది. ఇట్ వుడ్ బి డైరెక్ట్లీ ఫ్రమ్ ది ఏపీ ఎకనామిక్ సర్వే. ఇఫ్ యు ఆర్ హ్యావింగ్ ఏపీ ఎకనామిక్ సర్వే ఆఫ్ లాస్ట్ ఇయర్, try to open that portion of ఇండస్ట్రియల్ కారిడార్స్ అని ఎకనామిక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్లో ఉంటుంది ఒక చాప్టరు. ఓపెన్ దట్ థింగ్ అండ్ దెన్ 4th పేజ్ నుంచి సోషియో ఎకనామిక్ ఇంపాక్ట్ ఆఫ్ ఇండస్ట్రియల్ కారిడార్స్ అని ఉంటుంది. దట్ వాజ్ ద క్వశ్చన్ దట్ వాజ్ ఆస్క్డ్ బై ది పేపర్. సో దాన్ని బట్టి ఏమర్థమవుతుందంటే something is asking from the AP economic survey. If you are putting those data on those things on the paper, that was a standardized answer, I guess in examiner will get kada. But even blueprint, if at all a blueprint was provided to that examiner, that was the only thing which would be on that blueprint. If you are writing that blueprint, it would be advantage for you to score more than 7 marks out of 10. Itlane come se come 5 to 6 question would be from AP economic survey. If at all, if you are having more time than us, try to think about this sir or this sir. These two people are somewhat exceptional candidates అన్నమాట వీళ్ళిద్దరు. బట్ వీళ్ళు ఎలా ఉంటాయంటే అథారిటేటివ్గా ఉంటాయి, బట్ ట్రై నాట్ టు గెట్ ఇన్ దోస్ థింగ్స్. బట్ వాళ్ళ యొక్క నోట్స్ ఏదైతే ఉంటుందో జస్ట్ ట్రై టు రివైజ్ దోస్ థింగ్స్ అనమాట. ఏవైతే ఏపీ ఎకనామిక్ సర్వేలో కవర్ కాలేదో, ఏవైతే పోర్షన్స్ మిగిలిపోయి ఉన్నాయో వీళ్ళ దగ్గర నుంచి కవర్ చేస్తే, అంటే నేను అయితే చెప్తున్నా మొత్తం అవన్నీ లైన్స్ అన్నీ ఉంటాయి కదా, సంథింగ్ ప్రతి ఆ జిఎస్ పేపర్ 3లో సంథింగ్ అరౌండ్ 2 pages ఆర్ 2.5 pages ఉందన్నమాట. ఆ 2 pagesలో కూడా నేను అన్ని పోర్షన్స్ కంప్లీట్ చేయలేదు. బట్ వన్ థింగ్ ఏంటంటే ఏవైతే మెయిన్ టాపిక్స్ ఉన్నాయో స్టార్టెడ్ రైటింగ్ అనమాట. ఆ మెయిన్ టాపిక్స్ పైన ఒక 15 to 20 పాయింట్స్ రాసుకోవడం మొదలుపెట్టిన. సో వివేక్ సింగ్లో ఏవైతే ఉన్నాయో మనం రాసుకోవాల్సిన అవసరం లేదు, బట్ జస్ట్ ప్రాక్టీస్ చేస్తే చాలు. రాసుకోవడం అంటే ఏదన్నా దాన్ని తీసుకుని రాసుకోవడం, ప్రాక్టీస్ చేయడం అంటే దాన్ని చూసి రాసేయడం అనమాట, అంతే. దట్స్ ఇట్. ఈ ఏపీ ఎకనామిక్ వచ్చినప్పటికి ఇది, ఇఫ్ యూ వాంట్ మీ టు రైట్ ది ఆన్సర్ ఫ్రేమ్వర్క్ వాట్ వీ హ్యాడ్ స్టాండర్డైజ్డ్ అనేది చెప్పమంటే ఓకే. ఇఫ్ యూ గెట్ బోర్డ్ విత్ దీస్ థింగ్స్ సో వీ విల్ స్కిప్ ఇట్. సో ప్రతి పేపర్కి వీ మెయింటైన్స్ ఇన్ సచ్ ఏ వే దట్, అంటే ప్రతి ఒక్కరూ మనకులాగా రాయకూడదు, సంథింగ్ హ్యాస్ టు బి దేర్ ఇన్ అవర్ పేపర్ అనేది అనుకున్నాం. బట్ ఫార్చునేట్ ఆర్ అన్ఫార్చునేట్గా మా ఫ్రెండ్స్ సక్సీడ్ కాలేకపోయారు, బట్ ఐ సక్సీడెడ్ అనమాట విత్ దేర్ హెల్ప్ ఓన్లీ. ఒక పీర్ గ్రూప్ అనేది ఇట్ వాస్ వెరీ ఇంపార్టెంట్ ఇన్ దీస్ ఎగ్జామ్స్ అనమాట. ఇఫ్ ఇట్ వాస్ మోర్ ఆఫ్ ఏ ఆన్సర్ రైటింగ్ ప్రాక్టీస్, ఏ పీర్ గ్రూప్ హ్యాస్ టు బి దేర్. ఇఫ్ ఇట్ వాస్ నాట్ దట్, ఏదైతే ఆబ్జెక్టివ్ ఓరియంటెడ్ ఉంటుందో దెర్ ఇస్ నో నీడ్ ఆఫ్ పీర్ గ్రూప్ అండి. ఇఫ్ ఇట్ వాస్ ఏ మెయిన్స్ ఓరియంటెడ్ థింగ్, యూ నీడ్ ఏ పీర్ గ్రూప్ విచ్ విల్ సపోర్ట్ ఈచ్ అదర్ అనమాట. కొన్ని పీర్ గ్రూప్స్ ఉంటాయి, తొక్కేసే పీర్ గ్రూప్స్ ఉంటాయి, బట్ కొన్ని పీర్ గ్రూప్స్ ఉంటాయి యూ హ్యావ్ టు స్టాండర్డైజ్ దోస్ థింగ్స్. ఏవైతే కొన్ని థింగ్స్ ఉంటాయో దాన్ని స్టాండర్డైజ్ చేసుకుని బిల్డప్ చేసుకుంటే ఇట్ వుడ్ ఏ మార్క్ ఫెచింగ్ ఫర్ యూ. సో ఐ విల్ టెల్ యూ పీపుల్ ఇఫ్ యూ వాంట్ మీ టు కంటిన్యూ ఫర్ దట్ JS3. So this is the standardized answer framework which we followed. If at all any better answer framework which you people may get, you can follow that thing. But ఇట్లా చేయడం వల్ల వచ్చిందని మేము అనుకుంటున్నాం. బట్ వన్ థింగ్ ఈజ్ దట్ ఈ ఇంట్రొడక్షన్లో ఎవ్రీ వన్ నోస్ దట్ వీ హ్యావ్ టు రైట్ సంథింగ్, డెఫినేషన్ ఉంటే డెఫినేషన్ రాయాలి, ఇవన్నీ తెలిసిందే.
డేటా కానీ ఫ్లో చార్ట్ కానీ డయాగ్రామ్ కానీ ఈ మూడిట్లో ఏదో ఒకటి ఉండాలన్నమాట. ఇఫ్ ఆర్ రైటింగ్ డేటా ట్రై టు మేక్ ఏ బాక్స్ ఆఫ్ ఇట్. బాక్స్లో రాసినట్టయితే సో యూ ఐడెంటిఫై అవుతుంది అనమాట. బాడీలో కూడా సేమ్ 10 to 15 పాయింట్స్ ఉండేది చూసుకోవాలి. కన్క్లూజన్లో ఏమవుతుందంటే ఈసారి ఏం చేస్తారంటే దెర్ ఆర్ మెనీ థింగ్స్ అనమాట. అడిగిన క్వశ్చన్ ప్రతిదీ కూడా బడ్జెట్ ప్రపోజల్ ఉంది. సో ఇట్స్ ఎ మార్క్ ఫెచింగ్ ఫర్ అస్. ఇట్ మే గెట్ రిపీటెడ్ ఆర్ ఇట్ మే నాట్ గెట్ రిపీటెడ్, బట్ మోస్ట్లీ ఫ్రమ్ ది బడ్జెట్ ప్రపోజల్ నుంచి రావడం వల్ల వీ ఇన్క్లూడెడ్ దోస్ థింగ్స్ అనమాట. ఇట్ మే గెట్ రిపీటెడ్. ఈ బడ్జెట్స్ అయితే చదవడం మర్చిపోకండి. ఇండియన్ బడ్జెట్ దట్టు ఒరిజినల్ బడ్జెట్ అని అనట్లేదు. ఏపీ బడ్జెట్ కూడా మన ఫినాన్స్ మినిస్టర్ స్పీచ్ ఉంటుంది కదా, ఇట్ ఈస్ అరౌండ్ 48 to 50 pages అనమాట. ఇఫ్ యు ఆర్ విత్ థరో విత్ దోస్ థింగ్స్ అండ్ ఆ సబ్ హెడింగ్స్ కానీ ఇవన్నీ కానీ మీకు ఐడియా ఉంటే యూ విల్ అక్కడ డైరెక్ట్ అది పెట్టేయచ్చు. ఒక 3-4 సార్లు చదువుతుంటే ఒక ఎగ్జాక్ట్ ఫిగర్ వచ్చేస్తాం. లాస్ట్ టైం ఫిగర్ బడ్జెట్ ప్రపోజల్ ఫిగర్ ఎంత అంటే 256 or 256 అలా 278 and 278 2,78,278 crores అన్నారు. ఇవన్నీ ఎట్లా గుర్తుపెట్టుకుంటామంటే ఏదో అంటే ఒక్క 3-4 సార్లు 5 సార్లు రిపీటెడ్గా రివిజన్ చేస్తుంటే యూ విల్ గెట్ టు నో. ఎందుకు ఏపీ ఫినాన్స్ మినిస్టర్ స్పీచ్ చదవమన్నా అంటే లాస్ట్ టైం ఒక క్వశ్చన్ వచ్చింది, వాట్ ఈస్ ద సోషల్ ఎక్స్పెండిచర్ ఆఫ్ ఏపీ బడ్జెట్ ప్రపోజల్స్ అని వచ్చిందన్నమాట. డైరెక్ట్ క్వశ్చన్, ఇట్ వాజ్ అ డైరెక్ట్ క్వశ్చన్. ఐ గెస్ మెనీ పీపుల్ అంటే ఏమవుతుందంటే ఇఫ్ యూ ఆర్ నాట్ దట్ మచ్ ఎక్స్పర్ట్ ఇన్ రిమెంబరింగ్ దోస్ డేటా ఆన్ ఆల్ థింగ్స్ యూ షుడ్ బీ ఏబుల్ టు మేనేజ్ దోస్ థింగ్స్. బ్లఫ్ చేయాలి ఎగ్జామినర్ అంతే. ఒక అందాగా ఒక 50% ఉండొచ్చు, ఒక 30% ఉండొచ్చు అని పెట్టేస్తే మొత్తం ఏం రాయలేని దానికి ఏదో ఒకటి రాయొచ్చు కదా. సో ఇఫ్ యు ఆర్ నాట్ వెరీ థరో విత్ దోస్ న్యూమరాలజీ అండ్ ఆల్ థింగ్స్ ట్రై టు బ్లఫ్ ది ఎగ్జామినర్ అరౌండ్ అలా సంథింగ్. అంటే ఒక 100 కోట్లు ఉంటే 1 కోటి అయినా రాయండి, రాయడం అయితే ఇంపార్టెంట్ అంతే. ఎందుకంటే వాడు చూసి క్రాస్ చెక్ చేస్తాడని అయితే మేము నమ్మలేదు. ఎందుకంటే 1:58 కదా, 6,500 మెంబర్స్ ఉన్నారు. 6,500 into 5 అంటే సంథింగ్ అరౌండ్ 30,000 పేపర్స్ వస్తాయి. వాడు చూసి అరే నీటి తప్పు రాశాడు కొట్టేయరా అని అయితే ఉండదు. ఇఫ్ యు ఆర్ రైటింగ్ సంథింగ్ అంటే ఇట్ వుడ్ బి, మళ్ళీ చెప్తున్నా, ఇట్ మైట్ గెట్ రిపీటెడ్. సో కన్క్లూజన్లో మాకు వచ్చిన వాడికి దేర్ ఆర్ మెనీ క్వశ్చన్స్ ఫ్రమ్ ది బడ్జెట్ ప్రపోజల్స్ కాబట్టి అంటే ఏమంటారు ఇన్ఫ్లేషన్ టార్గెటింగ్ అని లాస్ట్ టైం మొన్న ఒక క్వశ్చన్ అడిగారు. సో బడ్జెట్లో ప్రపోజల్ ఉంది కదా, సో దాన్ని ఇంక్లూడ్ చేయడం మొదలుపెట్టినాం అనమాట. సంథింగ్ అగ్రికల్చర్ నుంచి ఒక ప్రాజెక్ట్ ఒకటి అడిగారు. సో అగ్రికల్చర్ యాక్సిలరేటర్ ఫండ్ అని ఒక స్టార్ట్ చేశారనమాట. సో వీ స్టార్టెడ్ ఇంక్లూడింగ్ దోస్ థింగ్స్ ఇన్ ది కన్క్లూజన్స్ అనమాట. సో ఇట్ వుడ్ బి ఏ యాడెడ్ అడ్వాంటేజ్, దట్స్ ఇట్. దీనికి ఇఫ్ వీ ఫాలోడ్ ది స్టాండర్డైజ్ ఆన్సర్, ఇఫ్ యూ పీపుల్ ఆర్ గెటింగ్ బెటర్ దాన్ దిస్ యూ కెన్ అడాప్ట్ దట్. సో ఓకే, తెలిసిన 10 minutesలో కంప్లీట్ చేయాలి. ఈ ఎకానమీ పేపర్ కంప్లీట్ చేయడం చాలా కష్టం అనమాట. ఎందుకంటే ఈ లాట్ ఆఫ్ సబ్జెక్ట్, ఏ లాట్ ఆఫ్ సిలబస్ యూ హ్యావ్ టు కవర్, దట్ టు దే ఆర్ మెనీ క్వశ్చన్స్. అంటే ఈ టాపిక్ అవుతుంది అరే ఇది ఇంపార్టెంటే కదా, ఇంకో టాపిక్ అవుతుంది ఇది ఇంపార్టెంటే కదా, ఇంకో టాపిక్ అవుతుంది ఇది ఇంపార్టెంట్ కదా అనిపిస్తుంది. బట్ ఏం చేసుకోవాలంటే లాస్ట్కి ప్రతి టాపిక్ రాసి పెట్టుకోవాలమ్మా, దట్స్ ఇట్. ఇట్ మైట్ టేక్ యూ సంథింగ్ అరౌండ్ 3 to 4 months టు కంప్లీట్ ఏపీ ఎకానమీ అనమాట. ఏపీ ఇండియన్ ఎకానమీ 3 to 4 months సంథింగ్, డేకి 3 to 4 hours ఇస్తున్నట్టయితే 3 to 4 months పడుతుంది. యాజ్ వీఆర్ హ్యావింగ్ ది లెస్ టైమ్ వీ స్కిప్డ్ ది టాపిక్స్. If at all any question from those skipped topic had been came, I would not be able to stand over here. And నేను చెప్తున్నా ఎవ్రీథింగ్ విల్ హెల్ప్స్ యూ ఇఫ్ ఎట్ ఆల్ యూ డూ యువర్ హార్డ్ వర్క్ అనమాట. పేపర్ 3 ఓకే కదా. ఇఫ్ యూ ఆర్ హ్యావింగ్ ఎనీ డౌట్ ఇన్ పేపర్ 3 ప్లీజ్ లెట్ మీ నో.
సిలబస్ చూసినట్టయితే ఇట్లా ఉండదమ్మా సిలబస్. వీ సెగ్రిగేటెడ్ థింగ్స్ అనమాట. సో ఎప్పుడైతే సెగ్రిగేట్ చేసుకున్నామో వీ ఎలా అంటే ఒకటికి ఒకటి ఇచ్చేసి యూ ప్రిపేర్ థింగ్స్ వీ ప్రిపేర్ దీస్ థింగ్స్ అని మేము మా పీర్ గ్రూప్లో అడ్జస్ట్ చేసుకున్నాం అనమాట. సో ఎలా సెగ్రిగేట్ చేసుకున్నామో అలాగే మీకు చెప్తున్నా. ఈ వర్క్డ్ అంటే ఇది మాకు వర్కౌట్ అయింది. సో ఎట్లా వర్కౌట్ అయింది అని ఎట్లా అంటున్నావు, నువ్వు ఒక్కడే కదా అయినావు అంటే వీ కంప్లీటెడ్ ది 15 out of 15 questions. We 5 people had completed. Because there were very few people who could able to complete SND in the stipulated time అనమాట. సో వీ హ్యాడ్ డన్ అంటే there is something authentication కదా. సో దట్ వాజ్ ద థింగ్ ఐ వాజ్ టెల్లింగ్ యూ. సైన్స్ అండ్ టెక్నాలజీ, ఎన్విరాన్మెంట్ అండ్ డిజాస్టర్ మేనేజ్మెంట్. ఈ డిజాస్టర్ మేనేజ్మెంట్లో కూడా 13 డిజాస్టర్స్ ఉంటాయి, మేజర్ డిజాస్టర్స్ అనమాట. ఆ 13 డిజాస్టర్స్ గురించి కూడా ప్రీ, డ్యూరింగ్, పోస్ట్ అని పెట్టుకోండి అన్నమాట. ఈ డిజాస్టర్ మేనేజ్మెంట్ కూడా విజన్ ఐఎస్ బుక్లెట్ ఒకటి వస్తుంది అన్నమాట. సంథింగ్ అరౌండ్ 100 pages ఉంటుంది. ఇఫ్ యూ ఆర్ థరో విత్ దోస్ 100 pages యూ కెన్ ఏబుల్ టు మేనేజ్ 1 question. రిమైనింగ్ 14 questions, 14 questions కూడా ప్యూర్ ఎస్ఎన్డి అంటాం అనమాట. ప్యూర్ ఎస్ఎన్డి అంటే ఇండస్ట్రీ టెక్నాలజీస్ ఉంటాయి కదా, న్యూక్లియర్ టెక్నాలజీ, అన్ని టెక్నాలజీస్ కలుపుకొని సమ్ 6 to 7 questions వస్తాయి. అండ్ దెన్ ఎన్విరాన్మెంట్ నుంచి సెపరేట్గా ఎన్విరాన్మెంట్ నుంచి 6 to 7 questions వస్తాయి. ఎన్విరాన్మెంట్ కూడా వీ ఫాలోడ్ ఇన్ విజన్ ఓన్లీ. విజన్లో 3 booklets ఉంటాయి. వీ ఫాలోడ్ దోస్ థింగ్స్. యాజ్ వీఆర్ ఇన్ దిస్ ఫీల్డ్ సిన్స్ 2017 కాబట్టి వీ స్టార్టెడ్ ఏబుల్ టు గ్యాదర్ దోస్ థింగ్స్ అనమాట. సో ఇఫ్ యూ ఆర్ ఏ స్పీడ్ లెర్నర్, ఇఫ్ యూ ఆర్ రీడింగ్ ది newspaper or something like that, you can able to complete these things in 1 month. Environment paper అనేది, environment portion అనేది 3 volumes ఉంటాయి. If you are very thorough with 3 volumes, you can able to manage those 6 to 7 questions. ఎందుకురా వీడు మేనేజ్ అంటాడు, హౌ కెన్ వీ రైట్ ఎక్స్ట్రాడినరీ ఆన్సర్ అంటే దెర్ ఈజ్ నో మెజర్మెంట్ అండి టు రైట్ ద ఎక్స్ట్రాడినరీ ఆన్సర్. ఎక్స్ట్రాడినరీ ఆన్సర్ రాయడానికి ఒక మెజర్మెంట్ అంటూ లేదన్నమాట. ఇఫ్ ఎట్ ఆల్ యూ గాట్ ది ర్యాంక్, ఇట్స్ అన్ ఎక్స్ట్రాడినరీ ఆన్సర్. ఇఫ్ యూ ఎట్ ఆల్ యూ ఆర్ నాట్ ఇన్ టు ది ఇంటర్వ్యూ, ఇట్స్ నాట్ అన్ ఎక్స్ట్రాడినరీ ఆన్సర్. దట్స్ ఇట్. ఇట్స్ ఆల్ ఎట్ లాస్ట్ చెప్పేది ఏంటంటే ఇట్స్ ఆల్ అబౌట్ ది సబ్జెక్టివిటీ అనమాట. సో ఎస్ఎన్డి కూడా సేమ్ GS2లో ఏదైతే ఫాలో అయ్యామో సేమ్ అదే స్టాండర్డ్ ఆన్సర్ ఇక్కడ ఫాలో అయ్యాము. బట్ వన్ థింగ్ ఈజ్ దట్ ప్రతి దానికి వీ స్టార్టెడ్ మేకింగ్ ది ఫ్లో చార్ట్స్ అండి. వీ స్టార్టెడ్ మేకింగ్ ది ఫ్లో చార్ట్స్ అనమాట. ఫ్లో చార్ట్స్ అండ్ డయాగ్రామ్స్, దట్స్ ఇట్. ఫర్ ఎస్ఎన్టీ దిస్ ఫ్లో చార్ట్స్ అండ్ డయాగ్రామ్స్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. వై ఐ వాజ్ సేయింగ్ దట్ దిస్ విల్ కిల్స్ యువర్ పేపర్ అండ్ దిస్ విల్ యాడ్ సమ్ వాట్ బ్యూటీ టు యువర్ పేపర్. అంటే రూల్ పేపర్లో డయాగ్రామ్స్ ఎట్లా వేస్తావు అంటే యూ హ్యావ్ టు అడ్జస్ట్ దోస్ థింగ్స్ అనమాట. ఎట్లా వేస్తే అందంగా ఉంటుందో అట్లా వేసుకుని పెట్టుకోవాలన్నమాట. దట్ టు డోంట్ యూజ్ దట్ యూపీఎస్సీ ఆన్సర్ రైటింగ్ బుక్లెట్ ఫర్ దీస్ థింగ్స్. దాంట్లో ఏమవుతుందంటే వీ కెన్ ఏబుల్ టు మేనేజ్ దోస్ థింగ్స్ ఇన్ 7 minutes అనమాట. ఎందుకంటే అటు సైడ్ బార్డర్ ఉంటుంది, ఇటు సైడ్ బార్డర్ ఉంటుంది కాబట్టి. సో కంప్లీట్ అయిపోతుంది 7 minutesలో. ఇట్స్ ఏ బ్లఫ్ ఫర్ యూ. ఇఫ్ యూ ఆర్ రైటింగ్ ద ఆన్సర్, ప్లీజ్ ట్రై టు రైట్ దట్ ఆన్ దట్ క్లాస్మేట్ బుక్ ఉంటుంది కదండి, ఆ బుక్లో రాసుకుంటే ఓకే. ఇఫ్ నాట్ ఈ వికాస్ బుక్ స్టాల్ అనే బుక్ స్టాల్లోనే సంథింగ్ లాస్ట్ టైం మెయిన్స్ రాస్తున్నప్పుడు అమ్మారు కదా, చూసే ఉంటారు. సంథింగ్ ఇలా సింగిల్ పేజెస్ అమ్ముతున్నారు కదా. ఏవైతే రాస్తారో అవి అవి అయిపోయిన తర్వాత పడేయడం అనేసి జస్ట్ ట్రై టు కలెక్ట్ దోస్ థింగ్స్. ఇట్స్ ఏ సంథింగ్ ట్రెజరీలో ఉపయోగపడుతుంది అన్నమాట ఎగ్జామ్ ముందుకెళ్ళాము. ద ప్రాబ్లమ్ దట్ వీ ఫేస్డ్ వెనర్ వీఆర్ రైటింగ్ ఈజ్ దట్ వీ కాంట్ ఏబుల్ టు సెగ్రిగేట్ అనమాట. నేను ఐప్యాడ్లో మాత్రమే చదువుతా. దెర్ ఈజ్ నథింగ్ దట్ ఐప్యాడ్ నుంచి బయటికి చదివేటోని కాదు. రాసుకునేటప్పుడు పేజ్లో రాసుకునేటోని. మా ఫ్రెండ్స్ బుక్లెట్స్లో చదువుకుంటారు కాబట్టి ఎక్కడైతే బుక్లెట్లో చదువుకున్నారో దాంట్లో పెట్టేసుకునేటోళ్ళు ఆన్సర్స్. నేను దీంట్లో పెట్టుకోలేను కాబట్టి అన్ని కలిపి ఒక దిక్కున పెట్టుకున్నాను. లాస్ట్ మినిట్కి వెళ్ళిన వాటికి ఇట్ జస్ట్ కన్ఫ్యూజన్ మే లాట్ దట్ ఐ కాంట్ ఏబుల్ టు డివైడ్ అనమాట. ఓకే, GS1కి ఇదిరా, GS2కి ఇదిరా, GS3కి ఇదిరా అంటే అట్లా చేయలేకపోయాను. దోస్ హూ ఆర్ రీడింగ్ ఆన్లైన్ ప్లీజ్ మేక్ షూర్ ఆఫ్ దట్ థింగ్ అన్నమాట. రివైజ్ చేయలేకపోయాను అనేది ఒక ఫ్యాక్టరే కదా. ఇప్పుడు రివైజ్ చేయలేకపోవడం అంటే ఇట్స్ ఏ అంటే ఒక 100% అంటే ప్రిపరేషన్లో 20 to 30% ఈజ్ ఆల్ అబౌట్ ది రివైజ్ కదండి. నేను చేయలేకపోయినా ఆన్సర్, నేను రాసుకున్న ఆన్సర్స్ మళ్ళీ ఒకసారి చూసుకుంటే ఓకే ఇలాగే కదా ఆన్సర్ రాయాల్సిందని మనకు అర్థమవుతుంది కదా. ఏ కోచింగ్ ఇన్స్టిట్యూట్లో కూడా ఈ ఎవాల్యుయేటర్స్ని తిట్టకండి. మిమ్మల్ని మీరు అసెస్ చేసుకోండి అంటే తప్పితే డూ నాట్ బ్లఫ్ ఆన్ ది ఎవాల్యుయేటర్స్ దట్ యు ఆర్ నాట్ అవార్డింగ్ మీ ది మార్క్స్ అంటే అక్కడ ఉండే ఎవాల్యుయేటర్ కూడా అలాగే ఉంటారు, అక్కడ ఉండే ఎగ్జామినర్ కూడా అలాగే ఉంటాడు. ఎందుకంటే ఇక్కడ నువ్వు కనపడ్డాడు కాబట్టి నువ్వు క్వశ్చన్ చేస్తున్నావు, అక్కడ నీకు కనపడలేదు కాబట్టి నువ్వేం చేస్తావు? దెర్ ఈజ్ నథింగ్ కదా. మనం చేసేది ఏముండదు అన్నమాట. వీ హ్యావ్ టు యాక్సెప్ట్ దీస్ థింగ్స్ అనమాట. సో అదొకటి. దెన్ ఏదైనా టెస్ట్ సిరీస్ అని అయితే వాళ్ళు ఇచ్చే సొల్యూషన్స్ ఉంటాయి కదా, యూ స్టార్ట్ రైటింగ్ దోస్ థింగ్స్ అనమాట. ఆ సొల్యూషన్ ఇట్ మైట్ బి 3 pages or 4 pages, 4 printed pages ఫర్ ఈచ్ క్వశ్చన్. యూ జస్ట్ ట్రై టు రైట్ ది కరెక్ట్ అండ్ ఎగ్జాక్ట్ అంటే ఏవైతే కావాలో అనేది మీకు అర్థమవుతుంది. వన్స్ వీఆర్ స్టార్టింగ్
రైటింగ్ ద ఆన్సర్స్ వీ గెట్ టు నో దట్ వాట్ ఈస్ ద డిమాండ్ ఆఫ్ ద క్వశ్చన్, వాట్ వీ నీడ్స్ టు రైట్ అనేది అర్థమవుతుంది కదా. అవి ఉండేటట్టు చూసుకొని ఒక పేజ్లో రాసుకుని దాన్ని పిన్ చేసేసుకుంటే ఇట్ వుడ్ బి బెటర్ ఫర్ యూ. నీ ఫస్ట్ టైం తీసుకున్నది ఆన్లైన్ కాబట్టి సో ఐ కాంట్ ఏబుల్ టు డూ దోస్ థింగ్స్ అనమాట. దట్ వాజ్ ఎ బ్లఫ్. నేను చెప్పాలంటే బ్లఫ్ అయిపోయాం, బట్ దెర్ ఈస్ నో ఆప్షన్ లెఫ్ట్ విత్ అస్ అనమాట ఎట్ దట్ పాయింట్ ఆఫ్ టైమ్. ఇట్ వాస్ వెరీ కాస్ట్లీ టెస్ట్ సిరీస్, బట్ దట్ టు ఏ authenticated టెస్ట్ సిరీస్ అనమాట till 2019. After 2019 I don't know what was happened with the test series, but it became a bluff game to steal the money of students అనమాట. So if you are having any other doubts regarding these things, regarding the session that we had done, not a session but it became one way interaction, and I asked you two people to raise the questions, but a few people has asked me, but remaining people I don't know. If you are having any other doubt rather than these things, please let me know. వాయిస్ వినపడుతుంది కదా లాస్ట్ వరకు? అంటే మేము రాస్తున్నప్పుడు ఇట్ వాజ్ నాట్ ది సీజన్ ఆఫ్ మెయిన్స్ 365 అండి. సో మేమేం చేసామంటే కరెంట్ అఫైర్స్ నుంచి ఇంక్లూడ్ చేసుకోవడం మొదలెట. అట్లాంటిది సంథింగ్ లైక్ దట్. నేను కరెంట్ అఫైర్స్కి ఏం చేసేటోన్నా అంటే ఇందాకే చెప్పాను కదా, జాయిన్ ఫోరం కరెంట్ అఫైర్స్ క్లాసెస్ అనమాట. హీ టుక్స్ 2 classes ఏ వీక్ అనమాట. సో హీ స్టార్ట్స్ కవరింగ్ ఆల్ ది టాపిక్స్. సో నేను సెపరేట్గా ఏం చేయలేదు, బట్ వాట్ హీ హ్యాడ్ డన్ ఈజ్ హెల్ప్ఫుల్ ఫర్ మీ ఇన్ దిస్ ఎగ్జామ్. సో దట్ వాజ్ థింగ్. ఇఫ్ ఇట్ వాజ్ ద సీజన్ ఆఫ్ మెయిన్స్ 365 యూ షుడ్ ఫాలో దట్ థింగ్. అంటే అర్థమైందా? ఇక్కడ ఏపీఎస్సీ మెయిన్స్ జరుగుతున్నప్పుడే అక్కడ యూపీఎస్సీ మెయిన్స్ జరిగిందంటే అప్పుడు ఖచ్చితంగా విజన్ 365 అనేది ప్లే చేస్తుంది రోల్. మా టైంలోకి వచ్చినప్పటికి ఏమైందంటే యూపీఎస్సీ ప్రిలిమ్స్ జరుగుతుంది, ఏపీఎస్సీ మెయిన్స్ జరుగుతుంది. ఈ పీటీ 365 పట్టుకెళ్ళి అక్కడ రాయలేము కదా. సో అర్థమైందా? దట్ టు మెయిన్స్ 365 ఎప్పటి వరకు ఉంటుంది అంటే సెప్టెంబర్ వరకు ఉంటుంది. ఆఫ్టర్ దట్ రాదనమాట మెయిన్స్ 365 అనేది. విల్ నాట్ కంపైల్ థింగ్స్ అనమాట బిఫోర్ ప్రిలిమ్స్. ఇఫ్ యు ఆర్ క్వాలిఫైడ్ ఇన్ ప్రిలిమ్స్ దెన్ ఓన్లీ దే విల్ రిలీజ్ అనమాట. అంటే ప్రిలిమ్స్ అయిపోయిన రిజల్ట్ వచ్చిన ఒక 1 monthకి మెయిన్స్ 365 రిలీజ్ చేస్తారని తెలుసు కదా అందరికీ. సో అది మేము రాస్తున్నప్పటికీ ఇట్ హ్యాడెంట్ ప్లేడ్ ఏ మేజర్ రోల్ అనమాట. యాజ్ ఐ హ్యాడెంట్ ఫాలోడ్ ద థింగ్, ఐ వాజ్ నాట్ హ్యావింగ్ ఎనీ ఐడియా రిగార్డింగ్ దట్ థింగ్. సో ఇంకేమైనా డౌట్స్ ఉంటే ఇఫ్ యూ ఆర్ హ్యావింగ్ ఎనీ డౌట్స్. అంటే చెప్పండి భయ్యా. ఓకే, అట్లనేం కాదు భయ్యా. యూపీఎస్సీలో అయితే అది అర్థమైంది. యూపీఎస్సీలో అయితే యూ హ్యావ్ టు డిఫరెన్షియేట్. ఏపీఎస్సీలో అయితే నీకు తెలిసింది రాస్తే చాలు, దెర్ ఈస్ నథింగ్ మోర్ దెన్ దట్ అనేసి నా ఒపీనియన్. అంటే ఐ హ్యాడెంట్ డిఫరెన్షియేటెడ్ ఎనీథింగ్ అండి. వాట్ ఐ హ్యాడ్ న్యూ అనేది పేపర్ పైన పెట్టడం జరిగింది అంతే. సో ఇఫ్ ఎనీ డౌట్ వాస్ దే, ఓన్లీ ఫర్ జాగ్రఫీ ఓన్లీ ఐ హ్యాడ్ రోడ్. నేను జాగ్రఫీకి మాత్రమే చదివాను, ఎందుకంటే జాగ్రఫీలో క్లాస్ 11 ఎన్సీఆర్టీస్ అది చూడనికి ఇంతే బుక్కులు ఉంటాయి, కానీ అవి ఎన్నిసార్లు చదివినా కొత్తగానే అనిపిస్తాయి. ఎందుకో తెలియదు, బట్ చూడనికి ఇంతే ఉంటాయి. జస్ట్ అంటే నేను ఐ వాజ్ అ స్టూడెంట్ ఆఫ్ సిబిఎస్ఈ, అక్కడ చదివినా బట్ ఇక్కడికి వచ్చినాక చదివినా కూడా మళ్ళీ కొత్తగా అనిపిస్తుంది. అంటే నేను ఇంటిగ్రేటెడ్ బ్యాచ్ కాబట్టి ఐ స్టార్టెడ్ రీడింగ్ వన్స్ అగైన్ రీడ్ చేయడం మొదలెట్టు. 12th వరకు చదవడం ఒక లెక్క, తర్వాత మళ్ళీ ఎన్సీఆర్టీ చదవడం ఒక లెక్క. 11th క్లాస్ ఎన్సీఆర్టీస్ 2 ఉంటాయి, జాగ్రఫీ ఎన్సీఆర్టీస్. అవి ఎన్నిసార్లు చదివినా కొత్తగా అనిపిస్తుంది. మరి అది ఎందుకో ఐ డోంట్ నో ది రీజన్, బట్ యూ హ్యావ్ టు రీడ్. ఎప్పుడు చదువుతూ ఉండాలి, ఒకసారి చదివాం కదా అని పక్కన పెట్టేయడం కాదు. ఐ వాజ్ టెలింగ్ ఓన్లీ విత్ జాగ్రఫీ. మిగతా వాటిలో నేను చదవలేదు, బట్ ఇదైతే చెప్తున్నా. కొంచెం డామినేటింగ్ ఉంటే ప్లీజ్ ఫర్గివ్ మీ. ఏదన్నా వాయిస్ ఏమైనా డామినేటింగ్ ఉన్నా, కొంచెం ఏమైనా సీరియస్. ఎస్, మెనీ పీపుల్ వెన్ ఐ హ్యాడ్ బీన్ టు మాక్ ఇంట్రెస్ట్, మెనీ పీపుల్ ఆర్ ఆస్కింగ్ దట్ వై యువర్ ఫేస్ వాజ్ సో సీరియస్ అంటారు. బట్ ఐ డోంట్ నో వై, బట్ ప్లీజ్ ట్రై టు అండర్స్టాండ్ దోస్ థింగ్స్. అంటే ఇఫ్ ఎట్ ఆల్ మై వాయిస్ వాజ్ డామినేటింగ్, ఇఫ్ ఎట్ ఆల్ ఐ వాజ్ సో డామినేటింగ్, ప్లీజ్ ట్రై టు అండర్స్టాండ్ అండ్ ట్రై టు ఫర్గివ్ మీ. దట్స్ ఇట్. తమిళనాడు టెక్స్ట్ బుక్, షార్ట్ బుక్ భయ ఇంతే ఉంటుంది, ఇక్కడ వరకు ఉంటుంది, జస్ట్ వైట్ కలర్ ఉంటుంది. మెయిన్స్ కంటే నేను చెప్పినా కదా సంథింగ్, ఫస్ట్ క్వశ్చన్ యూ కెన్ ఏబుల్ టు మేనేజ్ విత్ దిస్ థింగ్ అనమాట. దేని నుంచి ఇది మన ఏపీ హిస్టరీలో రాస్తాము కదా, ఫస్ట్ క్వశ్చన్ మేనేజ్ చేయొచ్చు. సెకండ్ అండ్ థర్డ్ క్వశ్చన్ ఈజీ. అంటే
ఒకసారి మిడివల్ నుంచి ఇవ్వచ్చు, ఒకసారి మోడర్న్ నుంచి ఇవ్వచ్చు. మా టైంకి వచ్చినడికి ఒకటి మిడివల్ నుంచి ఒక మోడర్న్ నుంచి అడిగాడు. సో అది థర్డ్ క్వశ్చన్ కూడా వీ కెన్ మేనేజ్ విత్ దిస్ మోడర్న్ ఇండియా. సెకండ్ క్వశ్చన్ ఈజ్ ఏ ప్రాబ్లమ్ అని చెప్పాను నాకు కూడా. సో ఇఫ్ ఎట్ ఆల్ ఐ స్కిప్డ్ దట్ థింగ్ ప్లీజ్ ట్రై టు ఫర్ యూ మీ. సెకండ్ దాంట్లో కూడా మాకు ఏమొచ్చింది, విజయనగరాస్ గురించి వచ్చింది. సో చెప్తున్నది ఎవ్రీథింగ్ హ్యాస్ బీన్ ఫాల్ ఇన్ లైన్ ఫర్ మీ అంతే, దట్స్ ఇట్. పాలిటిక్స్ స్టాటిక్ బుక్ వీ ఫాలోడ్ దట్ లక్ష్మీకాంత్, బట్ నౌ రఘురామ్ అనేదో బుక్ వచ్చిందంటే ఇట్ వాస్ వెరీ గుడ్. రఘురామ్ సంథింగ్. ఎకానమీకి ఫర్ ఫిలిమ్స్ ఐ ఫాలోడ్ దిస్ నితిన్ సింగ్ అనే ఫాలో అయ్యాను. మెయిన్స్కి వివేక్ సింగ్ అన్నాడు. ఎందుకంటే 2021 ఫిలిమ్స్ ఇస్తున్నప్పుడు వివేక్ సింగ్ ఫాలో అయ్యాం, 2022 ఫిలిమ్స్ ఇస్తున్నప్పుడు విత్ నితిన్ సింగ్ అనే ఫాలో అయ్యాం అనమాట. దట్ వాస్ ద థింగ్. అప్పుడు తర్వాత వీ ఫిగర్డ్ అవుట్ అనమాట వాట్ ఆర్ ద ఏ ఫాలో అయితే బాగుంటుంది అని చూసుకుని. సో చేసి వీడు 2 బుక్లు ఎందుకు చదవడం అంటే ఏం చేస్తాం భయ, చదవాల్సిందే కదా. ఒకటి లాస్ట్లో ఒకటి ఏంటంటే ఇట్స్ ఆల్ అబౌట్ ది సబ్జెక్టివిటీ ఇన్ ది మెయిన్స్ అండి, ఇట్స్ ఆల్ అబౌట్ ది నాలెడ్జ్ టెస్ట్ ఇన్ ఫిలిమ్స్ అండి. ఈ సబ్జెక్టివిటీని ట్రై టు రెస్పెక్ట్ దట్ సబ్జెక్టివిటీ అనమాట. ఎందుకు వీడు ఇంతలా ఫోకస్ చేస్తున్నాడు అంటే వన్స్ యూ రోట్ ది మెయిన్స్ ఎగ్జామ్ యూ విల్ గెట్ టు నో వాట్ వాస్ ది ఇంపార్టెన్స్ ఆఫ్ సబ్జెక్టివిటీ అనమాట. ప్లీజ్ ట్రై టు అండర్స్టాండ్ దట్, డు నాట్ గెట్ సంథింగ్. ఇఫ్ యూ ఆర్ ఇన్ టు దట్ డు నాట్ బీ అరోగెంట్, ఇఫ్ యూ ఆర్ నాట్ ఇన్ టు దట్ డు నాట్ గెట్ డిప్రెస్డ్ అనమాట. సో దెర్ వర్ మెనీ పీపుల్ ఆఫ్ మై ఫ్రెండ్స్ hadn't been cleared the main, so I was seeing them kabatti. So try to understand that, do not be insecure అన్నమాట. సో వీడికి 23 years కదా వచ్చేసింది కదా, ఎన్నన్నా మాట్లాడతారంటే ఐ హ్యాడ్ సీన్ 6 failures until now. 2 UPSC ప్రిలిమ్స్ పోయినాయి, ఒకటి ఐ వాజ్ రిజెక్టెడ్ ఇన్ మెడికల్ ఇన్ CABA ఫస్ట్ అండ్ కమాండెంట్ అనమాట. 2 CDS అంటే ఐ వాజ్ వెరీ అంటే నాకు కొంచెం ప్యాషనేట్ ఉండేది అనమాట, ఈ ఆర్మీకి వెళ్ళాలి సంథింగ్ అని. దట్ నాట్ ఫర్ ది లోవర్ జాబ్స్. అండ్ CDS ఇంటర్వ్యూస్ అని తెలుసు కదా, 5 days ఇంటర్వ్యూస్ ఉంటుంది. was screened out in one time and I was conference out in another time anamata before that. And then I was not telling that I was the person who got succeeded in first attempt anamata. I failed in prelims very badly in first attempt anamata, very badly, and I was not cut off akkadekkada undi na score ekkadekada undi. So second attempt lo kuda same something like that only. So second attempt when I was not cleared the exam, so place change chedamani Delhi ki వెళ్ళాను తప్పితే there is ఢిల్లీలో ఉంటుంది, బట్ UPSC ప్రిపేర్ అవుతే ఢిల్లీలో ఉంటుంది. బట్ ఐ వాజ్ నాట్ సేయింగ్ దట్ ఇట్ వాస్ దట్ మచ్ కాస్ట్ వర్తీ అనమాట. పెట్టిన రూపాయికి మనం ప్రతిఫలం ఆశించాలి కదా. నువ్వు 10 రూపాయలు పెట్టి 2 రూపాయలు వస్తాయంటే ఇట్ వాస్ నాట్ దట్ మచ్ వర్తీ. సో ఇఫ్ యూ ఆర్ హ్యావింగ్ ఎనీ డౌట్స్ రిగార్డింగ్ UPSC ఆల్సో వీ కెన్. అండ్ ఇంకొక డౌట్ ఉండొచ్చు, UPSCకి APPSCకి ఎలాగ సైమల్టేనియస్గా ప్రిపరేషన్ ఎలాగనేసి ఉండొచ్చు. బట్ చెప్పినా సెకండ్ పేపర్ నుంచి యూ కెన్ మేనేజ్ అనమాట. UPSC ప్రిలిమ్స్ టెస్ట్ సిరీస్ తీసుకుంటే ఇట్ వుడ్ బి బెటర్ ఫర్ యూ టు స్కోర్ ఇన్ SND అనమాట. సో సారీ అది చెప్పడం మర్చిపోయినా, SNDలో సైన్స్ అండ్ టెక్నాలజీలో ప్రిలిమ్స్లో 30 మార్క్స్ ఉంటాయి. ఆ 30 మార్క్స్లో కూడా మేజర్లీ ఫ్రమ్ ది రీసెంట్ టెక్నాలజీస్ అనమాట, రీసెంట్ టెక్నాలజీస్ ఆర్ రీసెంట్ స్పేస్ టెక్నాలజీస్. విజన్ IASలో 23rd and 24th టెస్ట్స్ ఉంటాయి. ఆ 2 టెస్ట్లు యూ హ్యావ్ టు బి వెరీ థరో దట్ ఆ టాపిక్స్ అన్నీ అర్థమైపోయినట్టయితే ఇక్కడ సంథింగ్ 10 to 15 మార్క్స్ అయితే స్కోర్ చేయొచ్చు SNDలో. మా టైంకి వచ్చినోడికి కొంచెం బల్బ్ ఎక్కువ అయిపోయి మేము స్కిప్ కొట్టేసాం అది. బట్ ట్రై టు అండర్స్టాండ్ దట్, ప్లీజ్ ట్రై టు ఆన్సర్ దోస్ 23rd and 24th టెస్ట్ ఇఫ్ ఎట్ ఆల్ దోస్ 2 tests హ్యాస్ బీన్ కంప్లీటెడ్. 23rd 24th డిసెంబర్లో వస్తాయి భయ్యా. మాది అప్పుడు ప్రిలిమ్స్ అవ్వలేదు కదా. వస్తే కంప్లీట్ చేయండి. ఇఫ్ ఎట్ ఆల్ ఇట్ వాజ్ నాట్ కేమ్, ప్రీవియస్ది వేస్ట్ భయ్యా. ఎందుకంటే సైన్స్ అండ్ టెక్నాలజీ ఆల్ అప్ డైనమిక్ అనమాట. బట్ అంటే చెప్తున్నది మీకు ఇలా చెప్తుంటే అర్థమైంది కదా, ఎవ్రీథింగ్ హ్యాడ్ బీన్ ఫాల్ ఇన్ లైన్ అనమాట. మీ 23rd and 24th హ్యాస్ బీన్ కంప్లీటెడ్ ఇన్ డిసెంబర్. వీ స్కిప్డ్, స్కిప్ చేస్తాం మేము. ఆ మెయిన్స్లో ప్రిలిమ్స్లో ఎదవలం అయిపోయాం అనమాట. అవుట్ ఆఫ్ 30 క్వశ్చన్స్ నాకు 3 వచ్చినాయి సైన్స్ అండ్ టెక్నాలజీ నుంచి. ఐ స్కోర్డ్ ఓన్లీ 3 మార్క్స్ అవుట్ ఆఫ్ 30. ఎందుకంటే ఏముందిలే సైన్స్ అండ్ టెక్నాలజీ. లాస్ట్ టైం ఎలా అడిగాడు, వాట్ ఈస్ ది ఫైర్ అండ్ ఫర్గాట్ మిసైల్ అని అడిగాడు. నాగని అందరికీ తెలుసు, ఇలాంటివి ఎవరికి తెలియదు అనుకుని పోయినాక ఆడు ఇంత బాగా క్వశ్చన్లు అడిగాడు. ఒక్కొక్కటి సంథింగ్ అరౌండ్ పేజీకి 3 క్వశ్చన్లు ఉండడం ఏంటి భయ్. ఇప్పుడు దాకా APPSC చరిత్రలో చూడలేదు. ఇక్కడ నెక్స్ట్ నుంచి కూడా వస్తాయి, UPSCలో కూడా చూడలేదు కొన్ని క్వశ్చన్స్ అయితే. అవి తర్వాత ఏందన్నా ఎట్లా చేశారన్నా మా సీనియర్స్ కొంతమంది అడిగితే ఇట్లా ఉంటుంది కదా తమ్ముడు, ఇవి చేసుకుంటే చాలనేసి అన్నారు. ముందే చెప్పారు వాళ్ళు. మేమేమనుకున్నాం ఇట్లా ఎందుకు వస్తుంది బొచ్చు, ఊరికనే 130 140 స్కోర్ చేస్తున్నాం ప్రీవియస్ ఇయర్ది అనుకున్నాం. బట్ లాస్ట్కి అయితే ఎదవలం అయ్యాం కదా. సో అది కొంచెం
ఏవైతే చేయాలో అవన్నీ చేసేయండి ప్రిపరేషన్కి. చేయలేదనుకో తర్వాత ఇట్ వుడ్ బి గిల్ట్ ఫీల్ ఫర్ యూ. ఇఫ్ యూ లోపలికి వెళ్ళాం కాబట్టి అన్ని సంతోషాలే భయ్యా. 2017 నుంచి స్టార్ట్ చేసుకున్నాం మా ప్రిపరేషన్. అంటే అప్పుడు నాకు తెలుసో లేదో నాకు కూడా తెలియదు స్టార్ట్ చేసినప్పుడు దిస్ ఈజ్ వాట్ ఇట్ ఈజ్ అని. అప్పుడు నేను స్టార్ట్ చేసుకున్నాను, ఇప్పుడు వచ్చింది కాబట్టి ఇట్స్ ఏ ఫుల్ స్టాప్. రాలేదు అంటే మళ్ళీ 3-4 సంవత్సరాలు పడుతుంది కదా ఖచ్చితంగా. సో అది ఒకటి అర్థం చేసుకోండి. డు నాట్ థింక్ అబౌట్ ది ఏజ్ ఆర్ సంథింగ్ లైక్ దట్. అంతే. వీడు చిన్నోడు ఏదన్నా మాట్లాడతాడంటే ప్లీజ్ ట్రై టు అండర్స్టాండ్ దట్ ఐ హ్యాడ్ స్టార్టెడ్ ది ప్రిపరేషన్ ఇన్ 2017. అంటే అప్పుడు చిన్నపిల్లోడే కదంటే ఈ డిగ్రీ చదువుతున్నప్పుడే కదా ఉంటాయి కొన్ని సంథింగ్ అవేర్నెస్ అనేది. దోస్ ఒక్క అడ్వాంటేజ్ ఏంటంటే ఇంటిగ్రేటెడ్ బ్యాచ్ వాడికి దే విల్ గెట్ ది అవేర్నెస్ అనమాట. ఇప్పుడు 22 ఇయర్స్కి మీరు కాంపిటేటివ్ ఫీల్డ్లోకి వచ్చిన దానికి 17 ఇయర్స్కి కాంపిటేటివ్ ఫీల్డ్ వచ్చిన దానికి ఈ 5 ఇయర్స్ ఏజ్ గ్యాప్ అయితే ఏది ఉంటుందో అది రెడ్యూస్ అయిపోతుంది కదా. సో వెన్ ఎవర్ ఐ హ్యాడ్ బీన్ టు ది CAPFAC, సో ఫిజికల్ మెడికల్ వెళ్తున్నప్పుడు ఐ వాజ్ ద యంగెస్ట్ అనమాట మా రోజుని. అంటే అవుట్ ఆఫ్ 30% ఐ వాజ్ ద యంగెస్ట్. CDSకి వెళ్తున్నా కూడా ఐ వాజ్ ద యంగెస్ట్. ఏంటని ఫిగర్ అవుట్ చేస్తే దిస్ వాజ్ ద అవేర్నెస్ ఓన్లీ థింగ్. దెర్ ఈజ్ నథింగ్ దట్ దే విల్ టీచ్ యూ. అదైతే 100% చెప్తున్నా. ఇంటిగ్రేటెడ్లో ఇఫ్ యు ఆర్ అంటే చెప్పాను కదా ఇందాకే, 100 రూపాయలు పెట్టమంటే 50 రూపాయలు చెప్పితే అది చదువు అన్నారు. అంతే కదా. దట్ వాజ్ ద థింగ్ విచ్ హ్యాపెనింగ్. ఏం చేయలేం, బట్ థ్యాంక్ యూ. సో ఇఫ్ ఎట్ ఆల్ యూ డోంట్ లైక్ ఇట్ ప్లీజ్ డోంట్ తిట్టదు. ఓకే డన్. ఓకే కూలే కదా, పర్వాలేదు కదా సెషన్ అయితే. అంత డీటెయిల్డ్గానే అర్థమైంది కదా. ఇఫ్ ఎట్ ఆల్ ఎనీ డిస్క్రిపెన్సెస్ వాస్ దేర్ ప్లీజ్ లెట్ మీ నో దట్స్ ఇట్. ఏదైనా పేపర్ గురించి సంథింగ్. ఎస్ఐకి అంటే ఓకే సారీ అది స్కిప్ కొట్టేసామా. ఇది తెలిసిందే కదా అందరికీ. అంటే ఫస్ట్ టాపిక్ వుడ్ బి ఫ్రమ్ దిస్ కరెంట్ అఫైర్స్ అండ్ సెకండ్ వుడ్ బి ఫ్రమ్ వన్ క్వశ్చన్ వుడ్ బి ఫ్రమ్ ఎన్విరాన్మెంట్ అండ్ థర్డ్ దాంట్లో ఒకటి రిఫ్లెక్టివ్ ఎస్సే వస్తుంది, ఒకటి సోషియో ఎకనామిక్ ఇష్యూ వస్తుంది. దోస్ హూ ఆర్ హ్యావింగ్ వెరీ పోయిటిక్ స్కిల్స్ ఎవరైతే ఉంటాయో దే కెన్ ట్రై ఫర్ ఇట్ అనమాట. రిఫ్లెక్టివ్ ఎస్సే ఎవరు అటెంప్ట్ చేయరు, చేస్తే మటుకు బాగానే స్కోర్ వస్తుందని విన్నా నేను. బట్ ఐ హ్యాడెంట్ సీన్ ఎనీ వన్. అంటే ఇప్పుడు దాకా మార్క్స్ ఎవరికి ఎంత వచ్చినాయో తెలియదు కదండి. బట్ విన్నా ఇట్లా కానీ దీన్ని కానీ అటెంప్ట్ చేస్తే యూ విల్ స్కోర్ మోర్ మార్క్స్ అన్నమాట దీనికి. దెన్ సోషియో ఎకనామిక్ ఇష్యూస్లో మాకు వచ్చిన వాడికి అర్బనైజేషన్ పైన అడిగారు ఇక్కడ క్వశ్చన్. అండ్ దెన్ ఎన్విరాన్మెంట్లో ది ఆస్క్డ్ మీ అబౌట్ ది ఈవీస్. కరెంట్ అఫైర్స్కి వచ్చిన వాడికి నో వన్ హెజ్ ఎక్స్పెక్టెడ్ అన్నమాట. ఏపీ సచివాలయం గురించి అడిగాడు వాడు. నో వన్ హెజ్ అంటే ఎక్స్పెక్ట్ చేసాం, బట్ వీ ఎక్స్పెక్టెడ్ ఇన్ GS2 ఆర్ GS1 సంథింగ్ లైక్ దట్. సో ఇక్కడ అడిగినప్పటికి కొంచెం బ్లఫ్ అయిపోయాం, బట్ ఇట్ ఈస్ హ్యాపెనింగ్. అంటే ఒక ఎస్ఏ వచ్చేసి 8 to 9 పేజెస్ అయితే ఉండాలి. వాట్ ఐ రోట్ ఈస్ దట్ 29 పేజెస్ రాయడం జరిగింది మొత్తం త్రీ ఎస్ఏస్ కలిపి. వాజ్ నాట్ థింకింగ్ దట్ ఇట్ వాజ్ నాట్ ఏ దట్ మచ్ వెరీ బ్యాడ్ థింగ్ అనమాట. యూ హ్యావ్ టు రైట్. ఇఫ్ యూ ఆర్ రైటింగ్ 5 to 6 pages, you can complete the paper in something. If you had that speed,
అంటే చెప్పాను కదా నాకు 12 minutesలో ఒక పేపర్ కంప్లీట్ చేయాలండి. ఇఫ్ యూ ఆర్ రైటింగ్ 5 to 6 pages ఫర్ ఈచ్ క్వశ్చన్, ఒక 1 hour ఖాళీగానే ఉంటాం. ఐ హెడ్ సీన్ మెనీ పీపుల్ అన్నమాట. అంటే ఎస్ఏ పేపర్లో ఎరుగుతున్నాడు, దే కంప్లీటెడ్ ది పేపర్ అండ్ ఒక 30 minutes ఖాళీగానే ఉన్నారు వాళ్ళు. సో అక్కడ జస్ట్ ట్రై టు మెయింటైన్ దట్ 9 to 10 pages వచ్చేటట్టు చూసుకుంటే ఇట్ వుడ్ బి బెటర్. అంటే 800 words అంటాడు, నోవేర్ ఇన్ ది పేపర్ ఉండదు అన్నమాట. బట్ ఇట్ వాజ్ ఆన్ ది సిలబస్ కాపీ అంతే. 800 words అండ్ సిలబస్ కాపీ పైన ఉంటుంది తప్పితే పేపర్ పైన ఎక్కడ ఉండదు. క్వశ్చన్ పేపర్ పైన ఉండదు, ఆన్సర్ పేపర్ పైన ఉండదు. సో దెర్ ఈస్ నో వర్డ్ లిమిట్ ఇన్ ఏపీపీఎస్సీ. యూ విల్ బి గివెన్ 44 pages. ట్రై నాట్ టు థింక్ దట్ యూ హ్యావ్ టు కంప్లీట్ ది 44 pages టిల్ ది ఎండ్. అట్లా చేసుకున్నా ఇఫ్ యువర్ హ్యాండ్ రైటింగ్ ఈజ్ నాట్ దట్ మచ్ అట్రాక్టివ్, ఇఫ్ యువర్ హ్యాండ్ రైటింగ్ ఈజ్ నాట్ మచ్, అంటే నీ హ్యాండ్ రైటింగ్ అంత అర్థం కాకుండా పోతే, నీ హ్యాండ్ రైటింగ్ అంత నీట్గా కనపడకపోతే 44 పేజీలు రాసినా సరే ఉపయోగం లేదు కదా. ఇఫ్ యువర్ మై హ్యాండ్ రైటింగ్ ఈజ్ నాట్ దట్ మచ్ ఎక్సెప్షనల్ అన్నమాట. సో మేమేం చేసాం, తక్కువ పీరియడ్లోనే ఎగ్జామినర్కి ఎంత కావాలో అంత చూపించేటట్టు ట్రై చేసాం. అంతే తప్పితే ఇలా ట్రై చేస్తే ఇలా వచ్చిందంటే ఐ వాజ్ నాట్ వెరీ షూర్ అన్నమాట, వెరీ డ్యామ్ షూర్. సో అదైతే అర్థం చేసుకోండి. ఎన్విరాన్మెంట్ నుంచి ఒక్కొక్క క్వశ్చన్ అయితే పక్కా వస్తుంది సెకండ్ దాంట్లో. మా టైంకి వచ్చినప్పటికి 2 questions అనుకుంటా ఐ గెస్. ఆ ఒక్క క్వశ్చన్ దాని నుంచి వచ్చింది. ఒకటి సాఫ్ట్ పవర్ అని వచ్చింది, ఒకటి ఈవీస్, ఒకటి సాఫ్ట్ పవర్, సంథింగ్ లైక్ దట్. అండ్ థర్డ్ దాంట్లో వాట్ ఐ అటెంప్టెడ్ ఈస్ దట్ అర్బనైజేషన్, వై ఇండియా ఈస్ ది సెకండ్ లార్జెస్ట్ అర్బన్ సిస్టమ్ ఇన్ ద వరల్డ్, ఇష్యూస్ అండ్ ప్రాబ్లమ్స్ అని ఇచ్చేసాడు డైరెక్ట్. సో ఫస్ట్ దాంట్లో ఐ అటెంప్టెడ్ సచివాలయం. సో వీటికి ఏం చేయాలంటే జస్ట్ విజన్, ప్రతిదారికి విజన్ చెప్తున్నారు. ఆర్యుఏ విజన్ అంబాసిడర్ అంటే దట్ వాజ్ అ థింగ్ వాళ్ళ దగ్గర మాత్రమే ఉన్నదన్నమాట. ఇలా చేసేది సంథింగ్. యూపీఎస్సీలో ప్రతి టాపిక్కి ఈ టాపిక్స్ చదవాలి, ఇట్లా చేయాలనేది వాళ్ళ మెటీరియల్ ఉంటుంది కదా. ఇట్ వాజ్ అ థింగ్. ఇట్ మైట్ బి బికాస్ ఆఫ్ 2018లో దట్ థర్డ్ ర్యాంకర్ ఉన్నారు కదా, సంథింగ్ సెకండ్ ర్యాంకర్ థర్డ్ ర్యాంకర్, వాళ్ళ వల్ల వచ్చిందని నా ఫీలింగ్ అనమాట, మా ఫ్రెండ్స్ అందరికీ. సో ఆ విజన్లో ఒక 10 స్టాండర్డైజ్ టాపిక్స్ ఉంటే కమ్సేకం ఒక టాపిక్ అయితే వస్తుంది. ఈ 3 questions తక్కువలో తక్కువ ఒక టాపిక్ అయితే వస్తుంది, వచ్చింది. నేను రాస్తున్నాడు అర్బనైజేషన్ అనేది వచ్చింది. సో ఫస్ట్ దాంట్లో వీఆర్ నాట్ వెరీ షూర్ అన్నమాట. ఫస్ట్ దాంట్లో కూడా మేమేం చేసాం, ఈ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ వీళ్ళు ఉంటారు కదా, ఈ టెస్ట్ సిరీస్ అన్నీ ఉంటాయి కదా, వీ స్టార్టెడ్ కంపైలింగ్ దోస్ సినాప్సిస్ అన్నమాట. సినాప్సిస్ కంపైల్ చేసి దాన్ని ఇంట్రొడక్షన్ కన్క్లూజన్లో ఇట్ షుడ్ బి ఇన్ సచ్ ఎ వే దట్ నో వన్ కెన్ ఏబుల్ టు మ్యాచ్ ఇట్. నీది ఎక్సెప్షనల్గా కనపడేటట్టు చూసుకున్నాం. దట్స్ ఇట్. ఇంట్రొడక్షన్ ప్రతి ఒక్కరు చెప్తారు ఎనెక్డోట్ సంథింగ్ అని చెప్తారు. ఏపీ సచివాలయంకి ఏం ఎనెక్డోట్ రాస్తామండి? ఇట్ ఈస్ నాట్ దట్ మచ్ పాసిబుల్ ఫర్ ఎవ్రీ ఎస్సే టు హ్యావ్ ఎన్ ఎనెక్డోట్ అన్నమాట. ఇట్ డిపెండ్స్ ఆన్ యువర్ థింగ్స్ అండ్ ఇట్ డిపెండ్స్ ఆన్ యువర్ పర్సనాలిటీ టు స్టార్ట్. ప్రతి ఒక్కరు వృద్ధునికి ట్రై చేస్తారు. ప్రతి ఇన్స్టిట్యూట్ వాళ్ళు దే స్టార్టెడ్ బ్లఫింగ్ యూ టు స్టార్ట్ విత్ ఎనెక్డోట్ అన్నమాట. డైరెక్ట్గా నో ఇన్స్టిట్యూట్ హ్యాస్ ఆస్క్డ్ అబౌట్ ది ఏపీ గ్రామ సచివాలయం అండ్ దెన్ డైరెక్ట్లీ a question had been came and if you want to think for anecdote it would be a waste of time kada. So I started writing in such a way that 2018 నేను విన్నాను అనే స్టార్ట్ చేసి దెన్ ఆన్ August 15 to realize the dreams of Gram Swaraj of Gandhiji, AP CM Jagannathan Reddy has recruited 2.5 lakh people of volunteers and 1.5 lakh people of Sachivalayam employees to do those things. And October 2 is a standardized day which adopted by AP CM Jagannathan Reddy to induct those peoples after the training and betest. It became an introduction kada. నేను విన్నాను. These are all the catchy figures kadani. So we had done that. Something innovation is necessary in the essay paper. No paper needs innovation in APPSC. UPSC needs innovation in each paper, but APPSC we are having the advantage. That's it. So if you are preparing for UPSC, try to complete the optional now. That's it. Don't think that APPSC can complete the notification in the same manner as us. Okay, thank you. That's if you are having any other doubts. Okay, bhaiya, okay. Those 10 topics, please be thorough with that. ఆ 10 టాపిక్స్లో ఎలా ఉంటాయంటే యూ వుడ్ బి గివెన్ అనెక్డోట్, యూ వుడ్ బి గివెన్ ఏమంటారు అట్లా ప్రోవర్బ్స్ ఇవన్నీ పెట్టేసి ఇస్తారు. సో ప్రతి దానికి అటాచ్ చేసి ఉంటే ప్లస్ మల్టీ డైమెన్షనల్ ఉంటాయి అన్నమాట. మళ్ళీ మనం సెపరేట్గా నోట్స్ రాసుకోవాల్సిన అవసరం లేదు, దాంట్లో అండర్లైన్ చేసేసుకుంటే ఇట్ వుడ్ బి బెటర్. అయిపోయిన తర్వాత ఒక్కసారి రాసి చూసుకుంటే ఓకే మనం ఎట్లా ప్రజెంట్ చేయగలుగుతున్నాం. వాడిచ్చే 10 pages స్టఫ్ ఉంటుంది ప్రతిదానికి. ఆ 10 pages స్టఫ్ని 8 to 10 pagesలో ఎట్లా చేసుకోగలుగుతున్నాం. ఐ థింక్ something 90% of you people are from UPSC only. There is no need for you people to tell about the essay, and so I skipped that thing. Sorry భయ్, ఏం చేయలేను భయ్, మిమ్మల్ని అయితే ఏమనుకోకండి.
మీకు అర్థమైందని అనుకుంటున్నా. బట్ అంటే ఈ స్టాండర్డైజ్ ఆన్సర్ అన్నీ ఐ కెన్ టెల్, బట్ తెలుగు వచ్చినోడికి నాకు తెలియదు కదండి. దట్ వాస్ ద థింగ్. సో వీడేంట్రా సచిన్ టెండూల్కర్తో కంపేర్ చేసుకున్నాడంటే ప్లీజ్ అట్లా ఏమనుకోకండి ప్లీజ్.